God. దైవజనులుగా ఒక చోట మనం కూడి వచ్చినప్పుడు మనకు కలిగే గొప్ప భాగ్యం ఏంటంటే మనమందరం కలిసికట్టుగా దేవుని సన్నిధిని నేరుగా మన మధ్యలోనికి తీసుకొని రావడానికి వీలవుతుంది. Amen. ఆమేన్. There is the presence of God. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. Actually, there are two types of presence of God. అయితే దేవుని సన్నిధి వాస్తవంగా చెప్పాలంటే రెండు విధాలుగా ఉన్నది. One, ఒకటి omnipresence of God. సర్వంతర్యామిగా ఉన్నటువంటి దేవుని సన్నిధి. Wherever two or three are gathered in my name, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో He is present there. ఆయన అక్కడ ఉంటాడు. That is omnipresence. అదేమో సార్వభౌమత్వం అంటే ఆయన సర్వంతర్యామిగా ఉన్నటువంటి స్థలం. Sarvavyapi. సర్వవ్యామి. He is present everywhere. అన్ని చోట్ల ఉంటాడు. But one more presence is there. అయితే మరొక సన్నిధి ఉన్నది. That is manifesting presence of God. దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షమయ్యే దేవుని సన్నిధి. Manifesting presence of God. ప్రత్యక్షమయ్యే దేవుని సన్నిధి. In my life, నా I యొక్క జీవితంలో desire for the not much on the omnipresent is already there, but I look for the manifesting presence of God. సర్వంతర్యామిగా ఆయన సన్నిధి అన్ని చోట్ల ఎప్పుడు ఉంటుంది, అది మామూలుగానే ఉంటుంది. కానీ నా జీవితంలో ఆయన ప్రత్యక్షమయ్యే ఆ సన్నిధి యొక్క అనుభూతి నాకు కావాలని కోరుకుంటాను. Manifesting. అది ప్రత్యక్షం అవుతుంది, బయలుపరచబడుతుంది. Manifesting means అంటే దాని అర్థం ఏంటంటే something supernatural has to happen. మరి ఏదో ఒక అసాధారణమైన కార్యము జరగాలి అక్కడ. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. There must be something beyond natural. అంటే సహజంగా సాధారణంగా ఉన్నదానికి మించి ఒక అసాధారణమైనది, అతీతమైనది ఏదో జరగాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this morning, కాబట్టి ఉదయకాలం I want to bring greetings to you from the presence of the living God. ఆ సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో నుండి మీకు శుభములు తీసుకొని వస్తున్నాను. Yesterday night, నిన్నటి రాత్రి I had some time to spend. We spent with Pastor Jairaj. పాస్టర్ జయరాజ్ గారితో కొంత సమయం మేము గడిపి We ఉన్నాం. have been discussing a lot of things with చాలా him. విషయాలు వారితో కలిసి పంచుకుంటూ వచ్చాం. And God is using him powerfully, especially in Andhra Pradesh. దేవుడు వారిని బహుబలంగా వాడుకుంటున్నాడు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. He was telling about his ministry. వారి పరిచయం గురించి చెప్తూ వచ్చారు. Oh, what wonderful work God is doing through him. తన ద్వారా ఎన్ని దేవుడు అద్భుతమైనటువంటి మహత్కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. And I want to thank Pastor Denny and the rest of the people who organized this pastors meeting. మరి పాస్టర్ డెన్నీ గారు అలాగే మిగతా బృంద సభ్యులందరూ కూడా ఎవరైతే ఈ కూడికలు నిర్వహించడానికి సహకరించున్నారో వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for inviting me. నన్ను ఆహ్వానించినందుకు మీకు వందనాలు. If you feel to invite me again, I am available. మరి ఒకవేళ మరలా ఎప్పుడైనా నన్ను పిలవాలని మీకు అనిపిస్తే నేను అందుబాటులోనే ఉన్నాను, సిద్ధంగా. I want to build the kingdom of God. నేను దేవుని రాజ్యమును కట్టాలని కోరుచున్నాను. My mind is filled in one thing. మరి నా మనసంతా ఒక విషయంతో నింపబడి I ఉన్నది. want the kingdom of God to be erected. దేవుని యొక్క రాజ్యము స్థిరపరచబడాలని నేను కోరుచున్నాను. Not my name, no fame, no money, but I want the kingdom of God. నా పేరు నాకేదో ప్రఖ్యాత కావాలని, నాకేదో ధనం కావాలని కాదు, ఆయన రాజ్యము స్థిరపరచబడాలి. Amen. ఆమేన్. Whether it is a village or town or city, it doesn't matter. అది గ్రామమైనా పర్వాలేదు, పట్టణమైనా పర్వాలేదు, టౌన్ అయినా పర్వాలేదు, ఏమీ పర్వాలేదు. Let's build the kingdom of God together. మనమందరము కలిసి కట్టుగా దేవుని రాజ్యాన్ని కడదాం. Amen. ఆమేన్. Before is coming. ఫోర్డ్ గారు వస్తున్నారు. Before is coming. ఆయన వచ్చే ముందు Let's join together. మనము కలిసి ఏకదాటిగా ఉందాం. Amen. ఆమేన్. Let's go to 2 Corinthians chapter 4. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. And I want to read verse 7 now. 7వ వచనాన్ని నేను చదవాలని కోరుచున్నాను. But we have this treasure in the earthen vessel, that the excellence of the power may be of God and not of us. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Yesterday morning, నిన్నటి ఉదయకాలము and afternoon session, అలాగే మధ్యాహ్న తరగతిలో we saw one thing. ఒక విషయం చూసాం. మనం God has given us ministry. దేవుడు మనకు పరిచర్యను అనుగ్రహించి ఉన్నాడు. And not only ministry has given,
పరిచర్య అనుగ్రహించడం మాత్రమే కాదు, he has given it by the mercy of God. దేవుని కనికరం చొప్పున ఆయన కృపను బట్టి మనకి ఇవ్వబడింది ఆ పరిచర్య. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So God has given a ministry. దేవుడు మనకు పరిచర్యనిచ్చి And ఉన్నాడు. it came to us through the mercy of God. దేవుని కనికరము చొప్పున ఆ యొక్క పరిచర్య మన వద్దకు వచ్చింది. Every man of God was seated here. ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ప్రతి దైవజనుడు, Every men and women of God who are watching online. ఆన్లైన్ లో చూస్తున్నటువంటి దైవజనులు, దైవజనురాలందరూ కూడా, Let me tell you one thing. ఒక్క విషయం మీకు చెప్తున్నాను. The calling, the ministry we received from God. మరి ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క పిలుపు అన్నది ఆ దేవాది దేవుని వద్ద నుండి నేరుగా మనం పొందుకొని ఉన్నాం. And it is a privilege to serve the King of Kings. ఆ రాజుల రాజు అయినటువంటి దేవుణ్ణి మనం సేవించడము మనకు ఒక గొప్ప భాగ్యము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It is a privilege. అది గొప్ప భాగ్యము, It's an honor. అది గొప్ప ఘనత. We are not working for some government. మనం ఏదో ఒక ప్రభుత్వం కొరకు పని చేయట్లేదు. We are serving the King of Kings. రాజుల రాజుగా ఉన్న ఆయనను మనం సేవిస్తున్నాం. Amen. ఆమేన్. We have received a calling from God. మనము దేవుని వద్ద నుండి పిలుపును పొందుకున్న వారు. God says, దేవుడు అంటున్నాడు, don't lose heart. అధైర్యపడవద్దు. Amen. ఆమేన్. From there we moved on to talk about the earthen vessel. ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళి ఈ మట్టి ఘటం గురించి మాట్లాడుకున్నాం. We are clay. మనము మట్టి అయి ఉన్నాం. అలాగా చెప్పొద్దండి. అలాగ చెప్పొద్దండి, అలాగ Don't shake అనొద్దండి, your head. అలాగ అనొద్దండి. Don't shake your head. మీ తలలు అలా ఊపవద్దు. Tell it, I am not. I am clay. నోరు తెరిచి చెప్పండి, అవును నేను మన్నై ఉన్నాను. Amen. ఆమేన్. Every person, ప్రతి వ్యక్తి, however big man of God he may be, ఆ వ్యక్తి ఎంత పెద్ద గొప్ప దైవజనుడైనా పర్వాలేదు, big ministry, గొప్ప పరిచర్య, పెద్ద పరిచర్య ఉన్నా పర్వాలేదు, big money, గొప్ప ధనము ఉండొచ్చు, whatever it may be, ఏది ఏమైనా కావచ్చు, every person ప్రతి వ్యక్తి is a clay. ఒక మన్నై ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you understand this, ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు do you know what happens? ఏం జరుగుతుందంటే, Oh, I am clay. ఓ నేను మట్టిని, I am useless. నేను పనికిరాని I వాడిని, can't do anything. నేనేమి చేయలేను. Do you know what happens? అప్పుడు ఏం జరుగుతుందంటే, Then you అప్పుడు run to God. నువ్వు దేవుని వద్దకు తిరుగుతావు. God, దేవా, దేవుడా, దేవుడా, మీరు కావాలి నాకు. నువ్వు నాకు కావాలయ్యా నా జీవితంలో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you think you are high, నేను చాలా ఉన్నతంగా ఉన్నాను అన్న Lord ఉన్నత ఆలోచనతో Labakdas. ఉన్నట్లంటే, Lord Labakdas, లార్డ్ లబక్దాస్ అనుకుంటే, a big minister, చాలా పెద్ద పరిచారకుని, సేవకుని, international minister, అంతర్జాతీయ ప్రసంగికుని, you know సేవకుని. what happens? అప్పుడు ఏమవుతుందంటే, It means I don't need you, Lord. అంటే దాని అర్థం, ప్రభా నువ్వు నాకు అక్కర్లేదు, I can manage myself. నా అంతట నేను అన్ని చక్కబెట్టుకోగలను. But when you understand you are a clay, అయితే నువ్వు ఒక మట్టివై ఉన్నావని నువ్వు ఎప్పుడైతే అర్థం when you చేసుకుంటావో, understand you are an earthen vessel, నీవు ఒక మట్టి ఘటము అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, you run to God. నువ్వు దేవుని వద్దకు పరిగెత్తుకొని వెళ్తావు. Always lean on God. ఎప్పుడు దేవుని మీదనే ఆనుకుంటావు. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor. మీ పక్క వారిని చూడండి, Tell them like this. వారికి ఇలా చెప్పండి, I'm a clay vessel. నేను మట్టి ఘటమై ఉన్నాను, నేను ఒక మట్టి పాత్ర అయి ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'm a vessel. I am a earthen vessel. నేను ఒక మట్టి పాత్ర. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Keep it in your mind. మీకు అర్థమవుతుందా మీ మనసులో? Keep in your mind. దీన్ని మీ మనసులో పెట్టుకోండి. Amen. ఆమేన్. God can take you higher, 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 higher. దేవుడు నిన్ను ఉన్నతంగా 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 తీసుకెళ్తాడు. When he takes higher, ఆయన నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు understand one thing. ఒక విషయం అర్థం చేసుకో, We are earthen jar. మనము మట్టి ఘటములమైనాము. Amen. ఆమేన్. Every man of God in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి దైవజనుడు, everyone, ప్రతి ఒక్కరు, they are clay jar. వారు మట్టి అయి ఉన్నారు. Clay jar.
మరి వారు మట్టి పాత్ర. Amen. ఆమేన్. Hallelujah. మట్టి పాత్ర. Moses మోషే was a greatest leader. గొప్ప నాయకుడు. But కానీ he was ఆయన an earthen vessel. ఆయన ఒక మట్టి ఘటమై ఉన్నాడు. God told him, దేవుడు ఆయనకు చెప్పాడు, speak to the rock. ఆ బండతో మాట్లాడు అన్నాడు. Instead of speaking to the rock, ఆ బండతో మాట్లాడడానికి బదులు కొట్టేశాడు. దాన్ని కొట్టేశాడు. Why? ఎందుకు? Earthen. మామూలు మట్టి ఘటం. Hallelujah. హల్లెలూయా. Hey, Elijah, you know Elijah? ఏలియా గురించి మీకు తెలుసా అండి? అగ్ని తీసుకొని వచ్చారు. అగ్నిని ఆకాశం నుండి అగ్నిని దించిన వ్యక్తి. Not only that, అంత మాత్రమే కాదు, he killed all the prophets of Baal. బయలు ప్రవక్తలందరినీ ఉన్న పాటున చంపేశాడు. But after some time, అయితే కొంత సమయం గడిచాక Ahab's wife Jezebel, అహాబు భార్య యెజబెలు, tomorrow you see what will happen to Elijah. రేపు ఈ వేళకు నీ గతి ఏమవుతుందో చూడు ఏలియా. She spoke to the husband. భర్తతో మాట్లాడింది ఆమె. And do you know what happened? ఏం జరిగిందో తెలుసా? This man, mighty man of God, మరి ఇంత గొప్ప బలవంతుడైన దైవజనుడు, a man who stopped the rain, who brought the rain back again, and who brought the fire, ran like a dog between the legs, his tail. వర్షము పడకుండా ఆపి మళ్ళీ వర్షము కురిచేలాగున ప్రార్థించిన వ్యక్తి, అగ్నిని కురిపించిన వ్యక్తి, ఒక స్త్రీకి భయపడి కుక్కలాగా తోక ముడుచుకొని పారిపోయాడు. Amen. ఆమేన్. Why? ఎందుకు? Then మట్టి ఘటం. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. We are not steel vessel. ఆయన పాత్రను We are not steel vessel. మనము పాత్రలము, వెండి పాత్రలం కాదు. Amen. ఆమేన్. We are not aluminium. మనం అల్యూమినియం కాదు. We are not brass. మనము బ్రాస్ కాదు. We are. మనము మట్టి. అమ్మా చెప్పండి. చెప్పండి. మీరెవరండి? మనం ఎవరము? మట్టి ఘటము. ఏం అమ్మా మాట్లాడమ్మా పాశ్రమ్మలు మాట్లాడరా? ఓన్లీ సిస్టర్స్ మీటింగ్ లో మాట్లాడతారా? సిస్టర్స్ మీటింగ్ లో మాత్రమే మాట్లాడతాం మేమంటారా? పర్వాలేదు, ఇక్కడను మీరు కలిసి మాట్లాడు. ఇక్కడ పర్వాలేదు, మీకు అనుమతి ఉంది, మీరు కలిసి మాట్లాడొచ్చు. ఏం తొందర లేదండి. తొందర ఏం లేదండి, మాట్లాడండి. మాట్లాడండి. మీరెవరండి? మీరెవరండి? అంత శాంతం, దయ, అంత మెత్తిగా, ఎంత సాత్వికంగా, ఎంత నెమ్మదిగా, ఎంత మృదువుగా, మెల్లిగా. మీరు when you talk with your husband, you talk like this. మీ భర్త గారితో కలిసి వస్తున్నప్పుడు మీరు అలాగే మాట్లాడుకుంటూ వస్తారా? ఇప్పుడు ఏం నడిచవద్దండి. ఇప్పుడేం నటించక్కర్లేదండి. ఆయనకి అందరికీ అన్ని తెలుసు. అందరికీ అన్ని తెలుసు. ఎవ్రీ హస్బెండ్ నో అబౌట్ యూ. ప్రతి భర్త మీ గురించి బాగా ఎరిగిన వాడే. ఐ నో అబౌట్ మై వైఫ్. నా భార్య గురించి నాకు బాగా తెలుసు. షీ సిట్టింగ్ బ్యాక్ దేర్. అక్కడ వెనుక కూర్చొని ఉందామె. She will sit very softly. చాలా మృదువుగా చక్కగా కూర్చొని ఉంటుంది. మీరు ఇంటికి వచ్చి చూడండి. ఇంటికి వచ్చి చూడండి. That also you should come without telling. అది కూడా మీరు చెప్పకుండా రావాలి. సడన్ గా వచ్చి తలుపు కొట్టాలి. మై స్వరం వింటుందా? నా స్వరం వినబడుతుందా? ఆమె స్వరం వినబడుతుందా? మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ క్లే. మీరు మట్టి అయి ఉన్నారు. We are clay. మనమందరము మట్టిగా ఉన్నాము. Amen. Amen. Hallelujah. Hallelujah. God never covers the weakness of a man of God. దేవుడు ఒక దైవజనుని యొక్క బలహీనతను ఎప్పుడు కప్పిపెట్టడు. Never. ఎప్పుడు కప్పిపెట్టడు. David was a man after God's own heart. దావీదు దేవుని హృదయానుసారుడు. అడ్జస్ట్ చేసుకుందాం. సర్దుకుపోదాం, పర్వాలేదు. అడ్జస్ట్, సర్దుకుందాం. నో, లేదు. యు నో వై? ఎందుకో తెలుసా? God is a God of justice. దేవుడు న్యాయవంతుడు.
If his own person does mistake, it is mistake. మరి తన సొంత వ్యక్తి పొరపాటు చేసినా అది ఆయన పొరపాటు అన్నట్టుగా తీసుకుంటాడు. Amen. ఆమేన్. This man of God, David, ఈ దైవజనుడు దావీదు committed adultery with Bathsheba బత్షెబాతో వ్యభిచారం చేసి and killed the husband తన భర్తను చంపి and acting as if everything is nice. అంత సక్రమంగా బాగానే ఉందన్నట్టుగా But నటిస్తున్నాడు. God is a God of justice. అయితే దేవుడు న్యాయాధిపతిగా న్యాయవంతుడిగా ఉన్నాడు. Amen. ఆమేన్. David was a man after God's own heart. దావీదు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. But still, అయినా గాని he was a earthen vessel. అతడు ఒక మంటి ఘటమై ఉన్నాడు. Amen. ఆమేన్. Let me come to the New Testament. మనం కొత్త నిబంధనకు వస్తే Peter was a man who prayed, miracles happened. పేతురు ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే అతడు ప్రార్థించినప్పుడు మహా అద్భుత కార్యాలు జరిగాయి. His shadow healed the people. ఆయన నీడ పడినప్పుడు అనేకులు స్వస్థత పొందుకున్నారు. Amen. ఆమేన్. But one thing you need to understand. అయితే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. Before the day of Pentecost, పెంతెకోస్తు దినం రాక మునుపు he denied Jesus. యేసును ఎరగనని బొంకాడు. All the men of God fall for the women. మరి అందరూ దైవజనులు స్త్రీల విషయంలో పడిపోతారు. This man of God, Peter, ఈ పేతురేమో one lady came. ఒక స్త్రీ వచ్చింది. మీరు యేసు, you were with Jesus, right? మీరు యేసయ్యతో ఉండి ఉన్నారు కదా. ఎవరండి? ఎవరండి ఆ యేసయ్య? Who is this Jesus? ఈ యేసు ఎవరు? I నాకు తెలియదు. నాకు ఆ యేసు ఎవరో కూడా తెలియదు. మెల్లిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. Why? ఎందుకు? Earthen vessel. మట్టి ఘటము. Hallelujah. హల్లెలూయా. If you read about John Mark, జాన్ మార్క్ గురించి చదివినప్పుడు he was a earthen vessel. అతడు ఒక మంటి ఘటముగా ఉన్నాడు. Amen. ఆమేన్. If you read about Paul, పౌలు గురించి a చదివినట్లయితే man who wrote 2/3 of the New Testament, మరి క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగం రాసినటువంటి దైవజనుడు, went to third heaven. మూడవ ఆకాశంకు కొనిపోబడిన దైవజనుడు. He says in the book of Romans, రోమా పత్రికలో ఆయన అంటున్నాడు, what I don't like to do, I do. నేను ఏదైతే చెయ్యవద్దు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. Why? ఎందుకు? Earthen vessel. మట్టి ఘటము. చెప్పండి. చెప్పండి. Look at your neighbor మీ పక్క వారిని చూడండి. and tell them like this. వారికి ఇలా చెప్పండి, You are an earthen vessel. నీవు ఒక మట్టి ఘటమై ఉన్నావు. Amen. ఆమేన్. And that clay had to go through a process in order to become a vessel. ఆ మట్టి ఘటము ఒక పాత్రగా తయారవ్వాలంటే అది ఒక ప్రక్రియ గుండా వెళ్ళవలసి ఉన్నది. Amen. ఆమేన్. It goes through 7 stages. Yesterday I spoke to you. మరి 7 దశలుగా వెళ్ళవలసినటువంటి ప్రక్రియ ఉన్నదని నిన్న రోజు Stage number పంచుకున్నాం. 1, crude stage. మొదటి దశ అది పచ్చి ముద్దగా ఉండే దశ. Second stage, రెండవ దశ it is fluid stage. మరి అది ద్రవ్య రూపంలో ఉండే దశ. Third stage, మూడవ దశ it is a workable stage. అది పని చేయదగ్గటువంటి దశ. The fourth stage, నాలుగవ దశ it is a leather stage. మరి అది చర్మముతో కూడినటువంటి పని చేసే దశ. The fifth stage, ఐదవ దశ dry bone stage. ఎండిన ఎముకలలో ఉన్నటువంటి దశ. The sixth stage, ఆరవ దశ it goes into the furnace, burning stage. అది కొలిమిలోకి వెళ్ళి కాల్చబడే దశ. Firing stage. చివరి దశ. The seventh stage, ఏడవ దశ it is a glazing stage, shining. అది ప్రకాశించే దశ. Amen. ఆమేన్. Every man of God, దైవజనుడుగా ఉన్న ప్రతి ఒక్కరు, every woman of God, ప్రతి దైవజనురాలు, if you want to be used by God, నీవు గనుక దేవుని చేత వాడబడాలని ఆశిస్తే you must go through all the stages. తప్పక ఈ దశలన్నిటి గుండా నువ్వు వెళ్ళవలసిందే. చెప్పండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Without paying a price, వెల చెల్లించకుండా, without going through these stages, ఈ దశల గుండా వెళ్ళకుండా it doesn't become a vessel. అది ఒక పాత్రగా తయారవటం అసాధ్యం. Amen. ఆమేన్. And this clay ఈ మట్టి has become a vessel. ఇప్పుడు ఒక పాత్రగా తయారైంది. This has gone into the furnace. ఇది కొలిమిలోకి వెళ్ళింది, అగ్నిలోకి Went into the furnace. ఆ అగ్ని కొలిమిలోకి వెళ్ళింది ఇది. Amen. ఆమేన్. When it came out, అది బయటకు వచ్చినప్పుడు number 1,
మొదటిది Color changed. ఆ రంగు మారిపోయింది. Brown has become red. బ్రౌన్ గా ఉన్నటువంటిది రెడ్ గా మారిపోయింది. Soft has become hard. మృదువుగా ఉన్నటువంటిది చాలా మెత్తగా ఉన్నటువంటిది గట్టిగా తయారైంది ఇప్పుడు. Amen. ఆమేన్. It can withstand any heat now, any hot. మరి ఎంత వేడైనా ఇది ఇప్పుడు తట్టుకోగలదు. Amen. Amen. You can keep it on fire, it will never break. మీరు నిప్పుల మీద పెట్టినా ఇది పగిలిపోదు ఇప్పుడు. Why? ఎందుకు? Already it went through the fire. అప్పుడే అంతకు ముందే ఎంతో నిప్పుల గుండా వెళ్ళి వచ్చిందే బయటికి. The seventh stage, 7వ దశ, it becomes to shine. అది ఇంకా ప్రకాశించడం మొదలవుతుంది. అది ప్రకాశిస్తూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. God wants to use you. God wants to glow, put a glow on you. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగు నీ మీద ఉంచాలని కోరుచున్నాడు. Amen. ఆమేన్. Shall I go to the word? ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. Today's message, ఈ రోజు సందేశంలోకి 2 Corinthians chapter 4, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం verse 7. 7వ వచనం. But we have a treasure in the earthen vessel. ఈ మంటి ఘటంలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is a container. ఇది ఒక పాత్ర అయి ఉన్నది. Container. అంటే ఒక వస్తువును కలిగి ఉండగలిగిన పాత్ర లాంటిది. Amen. ఆమేన్. Everyone, మనలో ప్రతి ఒక్కరము you are a container. నీ ఒక పాత్రగా ఉన్నావు. Container. అంటే ఒక దాన్ని మోయగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు. Something to contain, put it inside. ఏదైనా దానిలో పెట్టడానికి అది ఉపయోగపడే ఒక పాత్రలాగా అదే ఉంది. పాత్రం. అదే ఒక పాత్ర. Amen. ఆమేన్. Look at your neighbor మీ పక్కవారిని చూడండి. and tell them, వారికి చెప్పండి, you are a container. నీవు ఒక కంటైనర్ అని చెప్పండి. You and I are a container. నీవు నేను ఒక మోయదగ్గ స్థితిలో ఏదైనా మనం కలిగి ఉండడానికి Amen. ఒక పాత్రగా ఉన్నాం. Let me put it in this way. ఈ పద్ధతిలో చెప్తాను. I'm a pot. నేను ఒక కుండ. చెప్పండి, నేను ఒక కుండ. అవునా? అవునా? గ్యారంటీయా? గ్యారంటీయా? Some are like bucket. కొంతమంది బకెట్ లాగా ఉన్నారు. Some ladies are like cup, teacup. కొంతమంది స్త్రీలు టీ కప్పు లాగా ఉన్నారు. But I am a pot. నేనేమో కుండలాగా ఉన్నాను. చూడండి. Actually, in our language, in Kannada, they say kuja. మరి మా కన్నడ భాషలో కూజా అంటారు. In summer season, they pour water in the kuja so that water will be cool. ఎండాకాలంలో ఆ కూజాలో నీళ్లు పోస్తే అవి చల్లగా ఉంటాయి. ఇక్కడ ఉందా? కూజా అంటారు ఇక్కడ కూడా. కూజా. ఇక్కడ కొంచెం కూజా ఉంది. ఇక్కడ కొన్ని కూజాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం బిర్యానీ డేక్షను ఉంది. కొన్ని బిర్యానీ డేక్షలు కూడా ఉన్నాయి. We are all container. మనమందరము ఒకటి ఏదైనా వస్తువును మోయదగ్గ పాత్రలుగా ఉన్నాం. Amen. ఆమేన్. Container always go through pressure. ఈ పాత్ర అన్నది ఒక ఒత్తిడి గుండా వెళ్తుంది ఎప్పుడు కూడా. The container goes through beating. మరి ఈ పాత్ర అన్నది దెబ్బల గుండా వెళ్తుంది. I want you to read verse 8. 8వ వచనం చూడండి. See what the Bible says about the container. ఈ యొక్క పాత్రను గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. We are hard pressed on every side, yet not crushed. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారం కాము. Amen. ఆమేన్. Every vessel, earthen vessel, will go through this one. ప్రతి మంటి ఘటము ఈ అనుభవం గుండా వెళ్తుంది. Amen. ఆమేన్. We are perplexed but not despair. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారం కాము. Amen. ఆమేన్. The third thing, మూడవది about the vessel, ఈ పాత్ర గురించి, persecuted
but not forsaken. తరమబడుచున్నను దిక్కులేని వారం కాము. Struck down, but not destroyed. పడద్రోయబడినను నశించు వారం కాము. Hallelujah. హల్లెలూయా. Vessel goes through. ఈ పాత్ర శ్రమ గుండా వెళ్తుంది. The vessel go through struck. It is go through strike. మరి ఈ పాత్ర ఇరికింపబడుతున్నటువంటి It is అనుభవంలోకి వెళ్తుంది. forsaken. అది మర్చిపోబడే విధంగా ఉంటుంది. But one thing, అయితే ఒక విషయం, I want you to see something here. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. This will go through lot of problem. ఇవి చాలా చాలా సమస్యల గుండా వెళ్తుంటుంది పాత్ర. Lot of problem. ఎన్నో శ్రమల గుండా వెళ్తుంది. Amen. ఆమేన్. But I want you to see today. అయితే ఈ రోజు ఒక విషయం చూడండి. There is a treasure inside the vessel. ఈ పాత్ర లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. చెప్పండి. Hallelujah. Hallelujah. The treasure doesn't go through perplexness. మరి ఈ లోపల దాగి ఉన్నటువంటి ఐశ్వర్యము ఆ శ్రమల గుండా వెళ్ళదు. The treasure had nothing to do. ఈ ఆ ఐశ్వర్యంతో వీటికి ఏం సంబంధం ఉండదు. The treasure is stronger than the container. ఈ పాత్ర కంటే కూడా ఐశ్వర్యము బలవంతమైనది. The container may go through lot of problems. ఈ పాత్ర అనేక శ్రమల గుండా వెళ్తుండవచ్చు కానీ But not the treasure. ఆ యొక్క ఐశ్వర్యము ఆ శ్రమల గుండా వెళ్ళదు. Today, ఈ రోజు if you safeguard the treasure, ఆ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నట్లయితే do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? That will protect the container. ఆ యొక్క ఐశ్వర్యమే ఆ పాత్రను కాపాడుతుంది. Amen. ఆమేన్. Container will change, ఈ పాత్ర మారుతుంది but not the treasure. కానీ లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం మారదు. The treasure comes from top. ఐశ్వర్యము పై నుండి వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ సెలవిస్తుంది in verse 7, 7వ వచనంలో, we have this treasure in the earthen vessel. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Amen. ఆమేన్. There is a treasure ఇక్కడ ఒక ఐశ్వర్యం ఉన్నది. in the trash, in the dustbin. ఈ చెత్త కుండీలో ఆ గొప్ప ఐశ్వర్యం దాగి ఉన్నది. This is a trash. ఇది చెత్త కుండి. This is a dustbin. ఇదొక చెత్త కుండి. This is a dustbin. ఇదొక చెత్త కుండి. Aha. ఎవరు స్పందించట్లేదు. I said this is a dustbin. నేను అంటున్నాను ఇది ఒక చెత్త కుండి. మీరు మేము చెత్త కుండి కాదంటారు. Amen చెప్పండి. ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. This is a trash. ఇదొక చెత్త Trash bin. ఆ చెత్త కుండి. In that trash bin, ఈ చెత్త కుండీలో there is a treasure. ఒక ఐశ్వర్యం ఉన్నది. Oh my God. ఓ నా దేవా. Hallelujah. హల్లెలూయా. God, దేవుడు put in this pot is power. ఈ కుండలో ఆయన శక్తిని పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. Let's read one more time. మరొకసారి చదువుదాం. We have this treasure in the earthen vessel. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Every vessel. ప్రతి పాత్ర. Every vessel. ప్రతి పాత్ర. Big minister, small minister. గొప్ప సేవకు, పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు. When you started the ministry, it doesn't matter. నువ్వు పరిచర్య ప్రారంభించినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అవసరం లేదు. But one thing I want you to recognize. అయితే ఒక్క విషయం గుర్తించాలి. Every vessel. ప్రతి పాత్ర. Every vessel. ప్రతి పాత్ర is created to contain something. ఏదో ఒకటి నిలిపి పెట్టుకోవడానికి అది సృష్టించబడి ఉన్నది. హలో. Do you understand what I'm saying? నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? Amen. ఆమేన్. చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Every vessel, ప్రతి పాత్ర created by God, దేవుని చేత సృష్టించబడింది as to contain something. ఏదో ఒక దాన్ని దానిలో మొయ్యడానికి, పట్టుకోవడానికి ఆ పాత్ర చేయబడింది. Amen. ఆమేన్. Suppose ఉదాహరణకు this is an empty vessel. ఇది ఖాళీ పాత్ర, వట్టి పాత్ర.
When there is a empty vessel, ఒక ఖాళీ పాత్రగా ఉన్నప్పుడు most of the people in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్లో చాలా మంది they do something different. వారు కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తారు. When it is empty, అది ఖాళీగా ఉన్నప్పుడు they don't keep it like this. ఇలా పెట్టారు దాన్ని. What they do is they put it like this. వారు ఇలా పెడతారు, మూసి పెడతారు. Hey, when I go to people's house, నేను ప్రజల ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూస్తాను ఇదన్నీ. వాళ్ళ ఇంట్లో అంతా చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. ఎలా మీరు ఏమేం చేస్తారు. సింప్లీ ఐ సిట్ దేర్. మామూలుగా అలాగా కూర్చున్నట్టుగా అక్కడ కూర్చుంటాను. భోజనం కోసరం కూస్తాము, భోజనం కోసం అక్కడ కూర్చున్నట్టుగా కూర్చుంటాను. బట్ ఐ వాచ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్. కానీ అక్కడ జరుగుతున్నంత గమనిస్తూనే ఉంటాను. ఇఫ్ యు ఇన్వైట్ మీ టు యువర్ హౌస్, బీ కేర్ఫుల్. మీ ఇంటికి ఒకవేళ నన్ను ఆహ్వానిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్ ఆంధ్రాలో దే టర్న్ ఇట్, ఇలాగ మూసి పెడతారు. ఎంప్టీ వెసల్, ఖాళీ పాత్ర, ఒట్టి పాత్ర అని. పీపుల్ హు ఆర్ నాట్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించకుండా ఉన్న వ్యక్తులు, దే ఆర్ ఎంప్టీ వెసల్. వారు ఒట్టి పాత్రలు, ఖాళీ పాత్రలు. ఆమేన్, ఆమేన్. దే ఆర్ ఉల్టా, వారు ఉల్టా ఇలా పెట్టబడతారు. ఆమేన్, ఆమేన్. బట్ వి, అయితే మనము, బట్ యు, నీవు ఆర్ నాట్ ఎ ఎంప్టీ వెసల్. మనము ఒట్టి పాత్రలము, ఖాళీ పాత్రలము కాదు. నీడ్ టు కంటైన్ సంథింగ్. మనము ఏదో ఒకటి మన లోపల మనం కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. we can't put anything. Vessel itself cannot put anything. ఆ పాత్ర దానంతట అదే దానిలో ఏదో పోసుకొని నిలుపుకోలేదు. ఆమేన్, ఆమేన్. it has to come from top. అది దేవుని నుండి పైనుంచి రావాలి. ఆమేన్, ఆమేన్. God's word says, దేవుని వాక్యం అంటుంది, you have this treasure in the earthen vessel. ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రెండ్స్, స్నేహితులారా, పాస్టర్లారా, మినిస్టర్స్, సేవకులారా, I want you to understand one thing. ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. Every vessel, ప్రతి పాత్ర, it may be kucha, it may be pot, it may be a pan, it may be a plate, or it may be a cup. అది కుండ కావచ్చు, కూజ కావచ్చు, ప్లేట్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, ఒక పాత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. That vessel, ఆ పాత్ర meant to contain something. ఏదో ఒక దాన్ని మోయడానికి ఆ పాత్ర ఉన్నది. And God says, అయితే దేవుడు చెప్పినప్పుడు, I have put my treasure in that vessel. ఆ యొక్క పాత్రలో నేను నా యొక్క I have put my treasure in the earthen vessel. నా యొక్క ఐశ్వర్యమును ఆ మట్టి ఘటంలో నేను పెట్టాను. Amen. ఆమేన్. Whether you are a kuja, నువ్వు కూజావైనా, or pot, నువ్వు కుండవైనా, or kadai, కడాయివైనా, కుక్కర్ అయినా, whatever it may be, ఏదన్నా కావచ్చు, ఏ పాత్ర అయినా you కావచ్చు, have something inside of you. నీ లోపల నువ్వు ఏదో ఒకటి కలిగి ఉన్నావు. Today I want to tell you one thing. ఈ రోజు ఒక విషయం మీరు గమనించండి. Don't look at the color of your skin. నీ చర్మపు రంగు చూడకు. Amen. ఆమేన్. Which tribe you come, don't see that. నీవు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నావో దాన్ని చూడకు. Sir, pastor. పాస్టర్ గారు, In BC. నేను బీసీ. BCA, SCO. బీసీయా, ఏసీయా, ఎస్సీయా, ఏదైనా కాదు. నీ ఇంట్లో పెట్టుకోండి, అవి మీ ఇంట్లో పెట్టుకో, నీ బాత్రూమ్ లో పెట్టండి, బాత్రూమ్ లో పెట్టుకోండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెడ్డి లేదండి, మేము రెడ్డి అండి, రెడ్డి లేదండి, మేము రెడ్డి కాదండి, నేను నాయుడు అండి, మేము నాయుడు అండి, అందుకే నాయలాగా అయింది అండి, అందుకే నాయలాగా అయిందండి. హలో, whether you are రెడ్డి, నాయుడు or this that, నువ్వు రెడ్డివైనా, నాయుడువైనా, అదైనా, ఇదైనా, ఏదైనా డోంట్ కేర్, పర్వాలేదు. ఎవ్రీథింగ్ ఇస్ earthen vessel. ఏదైనా మట్టి పాత్రనే. వాట్ ఈస్ ఇంపార్టెంట్, ముఖ్యమైనది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే the treasure inside. లోపల ఉన్నటువంటి ఐశ్వర్యము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. many people don't rise
I. చాలా మంది పైకి లేవరు. Do you know why? ఎందుకో తెలుసా? They hold on to the BC, వారు ఆ బీసీని అలా పట్టుకొని ఉంటారు. SC, ఎస్సీ, ST. ఎస్టీ, ఓ అదే మనకి అదే. మనం అదే అక్కడి నుండే వచ్చాం అదే అని. we are cobbler. మేము కాపులము. cobbler. Shoes. మరి మేము ఆ యొక్క చర్మం తయారు చేసేవాళ్ళం, చెప్పులు తయారు చేసేవారు. ఏం చెప్తారు? చర్మకారులు. I am a barber. లేదా నేను మంగలివాడిని. Whether you are come from a barber background or a carpenter background, No. don't care. నువ్వు ఏ దిశ నుండి వచ్చినా, కార్పెంటర్ అయినా, నువ్వు ఎవరైనా, డోంట్ కేర్. అవునండి. Hallelujah. హల్లెలూయా. పాస్టర్లారా, what height, what weight, what color, ఏ రంగు, ఏ ఎత్తు, ఏ బరువు అన్నది అవసరం don't లేదు, care. పట్టించుకోవద్దు. This is what the world sees. లోకం ఇదంతా చూస్తుంది. Amen. ఆమేన్. When Samuel, great man of God, prophet of God, went to anoint the king of Israel, మరి ఇజ్రాయిల్లకు రాజుగా ఒకరిని అభిషేకించాలని ఆ గొప్ప ప్రవక్త అయిన సమూయేలు వెళ్ళినప్పుడు he looked at the outside. బాహ్య రూపాన్ని చూశాడు. అయ్యో, such a big man of God. అంత గొప్ప దైవజనుడు. God spoke to him right from the small age. చిన్న వయసు నుండి దేవుడు తనతో మాట్లాడుతూ వస్తున్న వ్యక్తి. He said, this guy is the right guy. అరే, ఈ వ్యక్తి సరి అయిన వ్యక్తి. Because he's tall, height, weight, nice color. చాలా ఎత్తుగా, చాలా పొడుగ్గా, చాలా బలంగా, దిట్టంగా, మంచి రంగుతో ఉన్నాడు. He wanted to pour the oil. ఆ నూనె పోయాలనుకున్నాడు, తైలం పోయాలనుకున్నాడు. Then God said, దేవుడు అన్నాడు, don't look on the outside of a man. మనుష్యుని పై రూపము చూడవద్దు, Look on the inside. అంతరంగమును చూడు. Amen. ఆమేన్. There is a treasure on the inside of you. నీ లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. Amen. ఆమేన్. Do you know you can minister in America? నువ్వు అమెరికాలో సేవ చేయగలవు, పరిచర్య చేయగలవు. నీకు తెలుసా? Huh? One day ఒక రోజు I went to Telugu International Conference. తెలుగు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి In వెళ్ళాను. America, అమెరికాలో Philadelphia. They invited me to preach there. అక్కడ వాక్యం బోధించడానికి నన్ను పిలిచారు. అందరూ తెలుగు వాళ్ళు. అందరూ తెలుగు వాళ్ళే. వావ్. They don't know, they thought my name Ford. నా పేరు ఫోర్డ్ అని చూశారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు, They thought I live in America. నేను అమెరికాలోనే ఉంటాను, అమెరికా వాడినే అనుకున్నారు. నాకేమీ రాదు ఇండియా, the culture of India. ఆ తెలుగు సంస్కృతి, భారతదేశ సంస్కృతి ఏం తెలియదు నాకేం, నేను అమెరికా వాడిని అనుకున్నారు. Anybody came for that conference? ఆ కాన్ఫరెన్స్ కి ఎవరైనా వచ్చారా? వచ్చిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరాదు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఓకే, మంచిదే, పర్వాలేదు, మంచిదే. because something happened there. ఎందుకంటే అక్కడ ఒకటి జరిగింది. I preached. నేను వాక్యం బోధించాను. Then అప్పుడు I got down from the stage. స్టేజ్ నుంచి దిగి కిందికి వెళ్ళాక I spoke with the pastors. అక్కడ ఉన్న పాస్టర్లతో నేను మాట్లాడాను. I said, pastors, how are you? పాస్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు? They said, this is the first time we are coming to America. ఓ, మీరు అమెరికాకి మొదటిసారిగా వస్తున్నారు. I said, wow. Do you like America? అమెరికా మీకు ఇష్టమైందా? పర్వాలేదు. Then I spoke couple of words in Telugu. తెలుగులో ఒక 2-3 పదాలు మాట్లాడాను. మీరు మనవాళ్ళా? మీరు మా వాళ్ళ? లేదు. Pastor, you live in America? పాస్టర్ గారు, మీరు అమెరికాలో ఉంటారా? లేదు. మొన్న వచ్చాము. నేను మొన్ననే వచ్చాను అమెరికాకి. ఖతార్ ఎయిర్వేస్ లో వచ్చాము. ఖతార్ ఎయిర్లైన్స్ లో వచ్చాను. అవునా? మీరు ఇండియానా? మీరు భారతదేశమా? బెంగళూరు. తెలుగు వస్తుందా? మీకు తెలుగు వస్తుందా? వస్తుంది. And I began to talk with them. నేను మాట్లాడుతున్నాను వారితో. See, you are come first time.
మీరు మొదటిసారి వచ్చారు. ఏమాత్రం తొందర ఉంటే, if you ఏమైనా- have any problem, మీకు ఏదైనా సమస్య ఉంటే tell me. నాకు చెప్పండి. Why? Because ఎందుకంటే all are Americans. అమెరికా వాళ్ళంతా, Every American అమెరికా వారు ప్రతి ఒక్కరు కూడా cannot understand Indian culture. భారతదేశ సంప్రదాయం వాళ్ళకి అర్థం కాదు. So anything you can tell me openly. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి అని నేను అన్నాను. Already 2-3 days over. అప్పటికే 2-3 రోజులు అయిపోయింది. ఏమాత్రం తొందర ఉందా? ఏమైనా తొందర ఉందా, సమస్య ఉందా? లేదు లేదు లేదు. లేదు లేదు లేదు. చెప్పాలి. They wanted to say but they are not saying. ఏదో చెప్పబోతున్నారు కానీ వద్దనుకొని ఆగిపోతున్నారు. I asked them, what is the problem? అసలు సమస్య ఏంటి చెప్పండి అన్నాను. డబ్బు ఉందా? డబ్బులు ఉన్నాయా? Because dollar is 70 rupees, $1. $1కి 70 రూపాయలు. If you take 70,000 rupees and convert it, you get $1,000. మరి 70,000 రూపాయలు తీసుకొని వెళ్తే మీకు $1,000 వస్తాయి అంతే. So I said, is there problem financially? ఆర్థికంగా ఇబ్బంది ఏమైనా ఉందా? చెప్పండి, పర్వాలేదు. చెప్పండి, పర్వాలేదు చెప్పండి. I said, no problem. No, లేదండి. financially no problem. ఆర్థిక ఇబ్బంది ఏం లేదండి. ఉంది. డబ్బులు ఉన్నాయి. భోజనం సెట్ అవుతుందా? భోజనం బాగానే ఉందా? Because everybody eats rice. ఎందుకంటే అందరూ అన్నం తింటారు కదా. అక్కడ అన్నం దొరకదు. ఫుల్ మాంసమే దొరుకుతుంది. Like rice, they eat meat. మరి మనం ఎలాగా అన్నం ఎంత తింటామో అంత మాంసం తింటారు వాళ్ళు. పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాము. పర్వాలేదండి, మేము కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాం, సర్దుకుపోతున్నాం. ఏం ప్రాబ్లం? మరి సమస్య ఏంటి? చిన్న ప్రాబ్లం. చిన్న సమస్య బ్రదర్. చిన్న సమస్య. ఏం చిన్న ప్రాబ్లం? ఏంటా చిన్న సమస్య? ఎలా చెప్పాలి పాస్టర్? ఎలా చెప్పాలండి పాస్టర్ గారు? అయ్యో చెప్పండి పర్వాలేదు. ప్రాబ్లం అసలు సమస్య ఏంటండి? బికాస్ దే హావ్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఆంధ్ర నుండి అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఆఫ్ ద వరల్డ్ దే హావ్ క్రాస్డ్. మరి సగము ప్రపంచం దాటి వచ్చారు. నౌ దే హావ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు వారికి ఒక సమస్య ఉందంటే సంబడీ నీడ్ టు సాల్వ్. ఎవరో దాన్ని పరిష్కరించాలి. పాస్టర్ గారు బాత్రూమ్ లో దేర్ ఇస్ నో మగ్గు లేదండి. బకెట్ లేదు. నీళ్లు కూడా లేవు. ఆ ప్రాబ్లమా? అక్కడ ఒకటి పేపర్ రోల్ పెట్టారు. అక్కడ ఒక పేపర్ రోల్ పెట్టారు కదా. అవును. అదే యూజ్ చేయండి, అదే వాడండి. దిస్ ఆంధ్ర పాస్టర్స్ నో, ఈ ఆంధ్ర పాస్టర్లు కదండి వాళ్ళు. సెడ్ లైక్ దిస్, యు యూజ్ దట్ పేపర్. మీరు ఆ పేపర్ వాడుకుంటారా? మనకి నీళ్లు కావాలి. మనకు నీళ్లు కంపల్సరీ కావాలి. బకెట్ కావాలి. మగ్గు కావాలి. నేను చెప్పాను ఇండియాకి వెళ్ళిపో. నేను అన్నాను ఇండియాకి వెళ్ళిపోం, మీ దేశానికి వెళ్ళిపో. ఎక్కడ దేర్ ఇస్ నో వాటర్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీళ్లు కానీ, జగ్గు కానీ, బకెట్ కానీ ఏమి దొరకాయి. యూస్ ద పేపరే వాడుకోవాలి. సో వీ వర్ టాకింగ్, మేము మాట్లాడుతూ ఉన్నాం అలాగా. అమెరికన్ పాస్టర్స్ were watching all these things. అమెరికా పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళంతా ఇదంతా గమనిస్తా ఉన్నారు. ఏం గెస్ట్ స్పీకర్ దగ్గర ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? అరే, ఒక గెస్ట్ స్పీకర్ గా వచ్చిన ఈయనతో ఇంతసేపు మాట్లాడుతున్నారు. They came down. వారు కిందికి దిగి వచ్చిండ్రు. What's the problem, Ford? What's the problem? ఫోర్డ్ గారు, అసలు సమస్య ఏంటి, ఇంతసేపు మాట్లాడుతున్నారు ఏదైనా? నేను అన్నాను, we have a serious problem. మాకు చాలా తీవ్రమైన సమస్య ఉంది. Really? నిజమా? How can I help them? వారికి మేము ఎలా సహాయం చేయగలము? I said the problem here. నేను అన్నాను, ఇక్కడ ఉన్న సమస్య no bucket, no mug, no water. బకెట్ లేదు, మగ్గు లేదు, వాటర్ లేవు. No health wash. మరి నల్ల లేదు. Nothing is there. ఏమీ లేదు. Hey, they can use the tissue roll, no? ఆ టిష్యూ రోల్ ఉంటుంది కదా, దాన్ని వాడుకోవచ్చు కదా. No, in India, భారతదేశంలో we don't use tissue roll. ఈ టిష్యూ రోల్ మేము వాడమండి. We use our hand to wash it. మా చెయ్యిని వాడుకుంటాం కడుక్కోవడానికి. That man, అందుకనే that American, ఆ అమెరికా వ్యక్తి, I became a neutral man.
నేను ఇప్పుడు మధ్యలో ఉంటాను, అటు కాకుండా. American looks at me అమెరికా నా వైపు చూసి and he's saying, yeah. When the Telugu pastors looked at me, తెలుగు పాస్టర్లు నన్ను చూస్తే because I use the paper, నేను పేపర్ వాడతానని అని నన్ను చీదరించుకుంటున్నారు. I want to tell you one thing. ఒక విషయం చెప్తున్నాను, Wherever you go, నువ్వెక్కడికి వెళ్ళినా గానీ what you have inside, నీ లోపల ఏదైతే ఉందో, what you have నీ inside లోపల ఏదైతే ఉందో is greater than anything in India. ఈ బాహ్య సంబంధంగా ఏది ఉన్నదో దానికి అంతటికి మించి గొప్పది అది. Amen. ఆమేన్. That's why Paul says here, అందుకనే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, you have a treasure in the earthen vessel. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము కలదు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. You have a treasure. నీకొక ఐశ్వర్యం ఉన్నది. Amen. ఆమేన్. Now I said earthen vessel means what is clay. I spoke. మట్టి ఘటం అంటే ఆ మట్టి అంటే ఏంటో నేను మీకు చెప్పాను. I spoke what is clay. అసలు ఆ మట్టి ఏంటి అన్నది మీకు చెప్పాను. It is the rotten rock is called clay. మరి అది ఒక పచ్చి ముద్దగా ఉన్నటువంటి ఒక బండ, అందులో నుండి వచ్చిందే ఈ యొక్క మట్టి అని చెప్పాను. Now what is treasure? మరి ఇప్పుడు ఈ యొక్క ఐశ్వర్యం ఏంటి? Treasure ఐశ్వర్యము is something valuable. చాలా విలువైనది, అమూల్యమైనది. Treasure is priceless. మరి చాలా అమూల్యమైనది ఈ ఐశ్వర్యం. ఈ క్రయం ఇవ్వని కాదు. క్రయధనం మనం చెల్లించలేము దానికి. Treasure means మరి ఆ యొక్క ఐశ్వర్యం అంటే it is priceless. అది అమూల్యమైన, నువ్వెలా చెల్లించలేవు దాని కొరకు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. People who know about the treasure, ఈ ఐశ్వర్యం గురించి తెలిసిన వారు only will understand about the treasure. వారు మాత్రమే ఈ ఐశ్వర్యాన్ని గురించి అర్థం చేసుకోగలుగుతారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus said a parable. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు. He said, ఆయన అన్నాడు, a man went and found a treasure. He sold everything and wanted to buy that place. ఒక వ్యక్తి వెళ్ళి ఒక ఐశ్వర్యం చూశాడు, ఆ ఐశ్వర్యం తీసుకోవాలని తనకున్నదంతా అమ్మివేసి వెళ్ళి ఆ ఐశ్వర్యాన్ని కొనుక్కున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want you to understand one thing. ఒక్క విషయాన్ని మీరు అర్థం There చేసుకోవాలి. is a treasure inside of you. నీ లోపల ఒక ఐశ్వర్యం ఉంది, So sell everything. కాబట్టి మిగతాదంతా అమ్మివేసాయి. What does it mean? What does it mean? దాని అర్థం ఏంటి? It is not sell means not sell. మరి అమ్మివేయాలంటే అమ్మివేయడం అని కాదు. Leave everything of the world. ఈ లోక సంబంధమైన వ్యవహారాలన్నిటిని విడిచిపెట్టు. Amen. ఆమేన్. Give interest to that treasure. ఆ యొక్క ఐశ్వర్యం పట్ల శ్రద్ధ వహించు. Amen. ఆమేన్. That man మరి ఆ వ్యక్తి knew the value of the treasure. ఆ యొక్క ఐశ్వర్యం యొక్క విలువను తెలుసుకున్న వ్యక్తి. That's why అందుకనకే whatever he had, ఆయనకున్నదంతా he sold it. అమ్మేశాడు. Amen. ఆమేన్. Today, ఈ రోజు lot of things have got inside the ministry. పరిచర్య లోపలికి చాలా విషయాలు చోటు చేసుకున్నాయి, Many, వచ్చేసాయి. many new things have come. కొత్తవి లోపలికి వచ్చాయి పరిచర్యలోకి. Let me tell you, మీకు చెప్తున్నాను వినండి. those things, if you concentrate, you will never understand the treasure that is inside of ఈ you. బాహ్య సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి వాటి గురించే మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఆ యొక్క ఐశ్వర్యం యొక్క విలువను మీరు గుర్తించలేరు. Amen. ఆమేన్. Now what is treasure? ఈ ఐశ్వర్యం ఏంటి? Number one, మొదటిది, it is the glory of God. అది దేవుని మహిమ. చెప్పండి. Hello brother. హలో బ్రదర్. Hello pastor. పాస్టర్. Amma. హలో. The glory of God దేవుని మహిమ is the treasure. అదే ఐశ్వర్యం. Do you know what I carry? నేనేం మోసుకొని వస్తున్నాను తెలుసా? I carry the glory of God. నేను దేవుని మహిమను మోసుకుంటున్నాను. Let me tell you very frankly, వాస్తవంగా చెప్పాలంటే నిజంగా you too carry the same glory. నీవు కూడా అదే మహిమను మోసుకొని వస్తున్నావు. Amen. ఆమేన్. What is glory? ఈ మహిమ ఏంటి? God,
దేవుడు Jesus, యేసు manifested forth his glory by turning water into wine. నీటిని ద్రాక్షారసంగా మార్చుట ద్వారా ఆయన మహిమను ప్రదర్శించి ఉన్నాడు. Amen. ఆమేన్. What is glory? మహిమ అంటే ఏంటి? Changing one state to another state is called glory. ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చడమే మహిమ. Amen. ఆమేన్. We carry that. మనం దాన్ని మోసుకొని You వెళ్తున్నాం. carry that. నువ్వు దాన్ని మోస్తున్నావు. Amen. ఆమేన్. You carry the glory of God. దేవుని మహిమను నువ్వు మోస్తున్నావు. You can change any state. ఏ స్థాయినైనా ఏ స్థితినైనా నువ్వు మార్చగలవు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But we think, అయితే మనం అనుకుంటాం, some pastors think, కొంతమంది పాస్టర్లు అనుకుంటారు, పాస్టర్ ఫోర్డ్ గారు పర్వాలేదండి, గారు అయితే పర్వాలేదండి, ఆయన అభిషక్తులు. ఆయన అభిషక్తులు. అయ్యో, నువ్వు మరి నీ పరిస్థితి? మీరు చెప్పొద్దండి. నా విషయం అలా చెప్పకండి. I know about myself. నా గురించి నాకు బాగా తెలుసండి. But today I want you to know అయితే ఈ రోజు నువ్వు తెలుసుకోవాలని కోరుచున్నాను. the glory you are carrying. నువ్వు మోస్తున్నటువంటి ఆ మహిమ, The treasure that you have is God's glory. నువ్వు కలిగి ఉన్న ఆ ఐశ్వర్యము దేవుని మహిమ. చెప్పండి. చెప్పండి. Number 2, రెండవది, it is the gifts of God. మరి దేవుని యొక్క వరములు. Number 3, మూడవది, it is the power of God. దేవుని శక్తి. Amen. ఆమేన్. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? Where is it? ఎక్కడుందంతే ఇదంతే? No, pastors. పాస్టర్లారా చెప్పండి, ఎక్కడుంది ఇదంతా? ఎక్కడ ఉంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? నాలోనా? నాలోనా? నా ఎక్కడ? ఎక్కడ? అరవండి. అరవండి. అమ్మా, అమ్మా, lift up your hand and say, మీ స్వరం గట్టిగా పైకెత్తి చేతులెత్తి చెప్పండి. అయ్యో అయ్యో పాస్టర్ గారు, పాస్టర్ గారు నాకు మంచి వంట చేసి పాస్టర్ గారికి ఇవ్విందే నాకు గిఫ్ట్. నాకు మంచి వంట చేసి పాస్టర్ గారికి ఇవ్వడమే నాకున్న వరము అంటే. I have the hospitality. నా ఆతిథ్యం ఇచ్చే వరం ఉందండి నాకు. అది పెట్టుకొని మీ పాస్టర్ కే ఇవ్వండి. అది పెట్టుకొని మీ పాస్టర్ గారికే వడ్డించండి. అది వద్దండి. అది కాదండి. There is power of God inside of you. నీ లోపల దేవుని శక్తి ఉన్నది. Sometimes I have seen కొన్నిసార్లు నేను చూస్తాను, pastor ammas are good in hospitality and cooking. పాస్ట్రమ్మలు వండడంలో కానీ ఆతిథ్యం ఇవ్వడంలో కానీ చాలా చక్కగా ఉంటారు. Bible open book of Isaiah, బైబిల్ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం చూడండి అంటే they will open the New Testament and be searching. కొత్త నిబంధన తెరిచి చూస్తూ ఉంటారు. And sometimes కొన్నిసార్లు in northern India, మరి ఉత్తర భారతదేశంలో అయితే ladies translate for me. Ladies translate for me. మరి స్త్రీలైన వారు నాకు తర్జుమా చేస్తూ ఉంటారు. So I keep watching them. నేను వారిని గమనిస్తూ ఉంటాను. I'll tell, open your Bible, the book of Hosea. హోషేయ గ్రంథం తెరవండి అని నేను వారితో అంటాను. వారికి వెతుకుతా ఉంటారు, దాన్ని Turning. తీస్తా ఉంటారు. In Hindi they will say, హిందీలో ఏమంటారంటే, whoever has taken, read it. ఎవరు తీసారో వారు చదవండి అంటారు. తీసిన వాళ్ళు చదవండి అంటారు. నేను చెప్తాము వద్దు. నో. నేను అంటాను వద్దొద్దు, మీరెవరు చదవద్దు, మీరు చదవండి. మీరే చదవండి అంటాను. Go to content. మరి అది ఎక్కడ ఆకారాది పట్టిక చూడాలి, ఎక్కడ దొరుకుతుంది పేజ్ నంబర్. Then I'll tell also it's in New Testament. మరి నేను కొత్త నిబంధనలో ఉందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ I'll tell them it is New Testament. అది కొత్త నిబంధన అని చెప్తాను అనుకోండి. They are looking at ఆ New కొత్త Testament. నిబంధనలో కూడా ఎక్కడుందా అని వెతుకుతా ఉంటారు. అమ్మా, there is a gift inside of you. నీ లోపల వరం ఉన్నది. ఎంత సంవత్సరము you cheated your husband. ఇన్ని సంవత్సరాలు నీ భర్తను నువ్వు మోసగించావు. సింప్లీ ప్రార్థన. బైబిల్ లేదు, ఏమీ లేదు. బైబిల్ లేదు, ఏం లేదు. బైబిల్ తీయడమే లేదు, చదవడమే లేదు. ప్రార్థన అనుకుంటూ కూర్చున్నావు. హలో, హలో, I want you to realize
మీరు What is గమనించాలి, inside of you? గ్రహించాలి. మీ లోపల ఏమి ఉన్నదో గ్రహించండి. Amen. ఆమేన్. There is a glory of God. దేవుని మహిమ ఉన్నది. There is a gift of God. దేవుని వరం ఉన్నది. There is a power of God. దేవుని శక్తి ఉన్నది. Jesus said that to the disciples. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పి ఉన్నారు, Don't leave Jerusalem యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు. till you are endued with the power from on high. పై నుండి మీరు శక్తి పొందు వరకు యెరూషలేమును విడిచిపెట్టవద్దు. Amen. ఆమేన్. Some people left, కొంతమంది విడిచి వెళ్ళిపోయారు. but 120, అయితే 120 మంది, in that 120, ఆ 120 మందిలో ladies also was there. స్త్రీలు కూడా ఉన్నారండి అందులో. Hallelujah. హల్లెలూయా. All the 120 ఆ 120 మంది ప్రజలు became powerhouse. వారు శక్తి గృహాలుగా మారారు. Hallelujah. హల్లెలూయా. Can I tell you one open statement? మరి నేను బాహటంగా ఒక విషయం చెప్పమంటారా నన్ను? Pastors, పాస్టర్లారా, if you have the power of God, మీరు గనుక దేవుని శక్తిని కలిగి ఉంటే, if you know the power of God which is inside of you, మీ లోపల ఉన్నటువంటి దేవుని శక్తి ఎటువంటిదో మీరు గమనించగలిగితే, గ్రహించగలిగితే, you don't need to go after money. మీరు డబ్బు వెనుక వెళ్ళనక్కర్లేదు. ఇక Money డబ్బు comes after you. మీ వెంట వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'll repeat it this one. మరొకసారి మాట చెప్తున్నాను. This conference, ఈ సదస్సు they have kept it with lot of pain, lot of money was involved. చాలా నొప్పితో, చాలా బాధతో, చాలా ధనము వెచ్చించి ఈ కూడికలు పెట్టి If నిర్వహించారు. you go away from this conference empty-handed, మీరు ఒట్టి చేతులతోనే ఈ సదస్సు నుండి తిరిగి వెళ్ళిపోతే it's going to be useless. పనికి రానిదిగా But if మిగిలిపోతుంది. you can know and understand what is inside of you, నీ లోపల ఏమి ఉన్నదో నువ్వు అర్థం చేసుకొని గ్రహింపుతో నువ్వు వెళ్తే do you know what happens? ఏం జరుగుతుందో It తెలుసా? brings a blessing to this conference. ఈ సదస్సుకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. Amen. ఆమేన్. I want to tell you one more time. మరొకసారి చెప్తున్నా, There is a power of God inside of you. మీ లోపల దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది. Amen. ఆమేన్. Power to do what? మరి ఏం చేయడానికి శక్తి? Power can drive out demons. దయ్యములను వెళ్ళగొట్టగలదు ఈ శక్తి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. లేదండి, డెలివరెన్స్ మినిస్ట్రీ మాది కాదండి. లేదండి, విడుదల పరిచర్య మాది కాదండి. పాస్టర్ జయరాజ్. పాస్టర్ జయరాజ్ గారి పరిచర్య అండి. It's not deliverance ministry, it's not my ministry. మరి విడుదల పరిచర్య నా పరిచర్య కాదండి. Healing ministry is not my ministry. స్వస్థత పరిచర్య నాది కాదండి. మీది ఏమి? మరి మీది ఏది? ఏ పరిచర్య మీది? హీలింగ్ లేదు, స్వస్థత లేదు, డెలివరెన్స్ లేదు, విడుదల లేదు, వేరే ఏమి? మరి ఇంకేముంది? ఓ, ఆయన ఉన్నారు అక్కడ వాళ్ళు. ఆయన ఉన్నారు అక్కడ, వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళండి పరిచర్య. When devil possessed people come, మరి దయ్యం బట్టి ఎవరైనా వస్తే మీ దగ్గరికి అక్కడ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. లేకపోతే they will tell like this. వారు ఇలాగంటారు, అమ్మా మీరు after 1 week you bring, ఒక వారం తర్వాత తీసుకురండి, because I will fast and pray. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. మంగళవారం తీసుకుని, మంగళవారం తీసుకురండి. ఏంటండి? God said, దేవుడు అంటున్నాడు, I give, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు you shall receive power. మీరు శక్తి నొందెదరు. 100%. 100%. 100%. 100%. Everyone possesses the power of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తిని మీరు కలిగి నింపబడి ఉన్నారు. Amen. ఆమేన్. What is our duty? మరి మన పనేంటి? Can we heal anybody? మనము ఎవరినైనా స్వస్థపరచగలమా? Definitely not. ఖచ్చితంగా మనం స్వస్థపరచలేం. We can do one thing. అయితే ఒకటి చేయగలం, lay hands upon the sick. ఆ రోగి మీద చేతులు ఉంచినప్పుడు అంతే, వారు స్వస్థత పొందుకుంటారు. Healing comes from God. స్వస్థత దేవుని వద్ద నుండి వస్తుంది. Amen. ఆమేన్. What we do, మనం ఏం చేస్తామంటే అక్కడ వెళ్ళండి. పాస్టర్ ఫోర్డ్ గారు ఉన్నారు, పాస్టర్ ఫోర్డ్ గారు ఉన్నారు, మంచి దెయ్యం, దయ్యాలు వెళ్ళగొట్టడంలో దిట్ట అండి.
Actually, in Bangalore, బెంగళూరులో I'm very good, famous deliverance minister. మరి నేను మంచి విడుదల పరిచర్యలో చాలా పేరు గడించిన వ్యక్తిని. Many pastors, చాలా మంది పాస్టర్లు they send it to me. వారు నా దగ్గరికి పంపిస్తారు ఇలాంటి కేసులు వస్తే. I have never spoken to them like this. ఇలాగ ఎప్పుడు వారితో మాట్లాడలేదు నేను. I didn't tell them you have power too, నీకు కూడా ఆ శక్తి ఉందని నేను ఎప్పుడు వారికి చెప్పలేదు. because they are elderly people. ఎందుకంటే వారు చాలా పెద్దవారు. So I don't want to speak in front of the big men of God. అలాంటి పెద్ద దైవజనుల ముందు నేను నిలబడి మాట్లాడడం నాకు ఇష్టం So I ఉండదు. just leave it. I'll pray. I speak deliverance. కాబట్టి నేను ఎవరినైనా పంపిస్తే ప్రార్థన చేస్తాను, విడుదల There is ప్రకటించి a glory of God. మరి దేవుని There మహిమ, is a gift of God. అది దేవుని యొక్క మహిమ There is ఉన్నది, a దేవుని power of వరం ఉన్నది, God. దేవుని శక్తి ఉన్నది. God has placed talents inside of you. నీ లోపల దేవుడు తలాంతులు పెట్టి ఉన్నాడు. Every treasure that you see, నువ్వు చూస్తున్న ఈ యొక్క ఐశ్వర్యం అంతా కూడా everything is inside of you. సమస్తము నీ లోపల ఉన్నది. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. In this conference, ఈ సదస్సులో two things you will understand. రెండు విషయాలు మనం అర్థం One, you చేసుకుంటాం. are a clay. ఒకటి నువ్వు మట్టి, Second, రెండవది treasure inside. లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం. Amen. ఆమేన్. Many people ask me, చాలా మంది నన్ను why అడుగుతారు, should I know the treasure? నేను ఆ యొక్క ఐశ్వర్యం గురించి ఎందుకు తెలుసుకోవాలి? Why? ఎందుకు? What is inside of me? నా లోపల ఏదైతే ఉందో Why should I know? ఆ నా లోపల ఏముంది, ఆ నిధి ఏంటి అని ఎందుకు తెలుసుకోవాలి నేను? Many people, చాలా మంది without knowing the treasure, ఆ యొక్క ఐశ్వర్యము, ఆ నిధిని గురించి తెలుసుకోకుండానే they just serve the Lord, die, go away. వారు మామూలుగా దేవుని సేవ చేస్తారు, చచ్చిపోతారు, వెళ్ళిపోతారు. 100% they will reach heaven. 100% పరలోకం అయితే చేరుకుంటారు. But when they reach heaven, కానీ పరలోకం చేరుకున్నాక they will be very sad. చాలా విచారపడతారు. Without understanding the treasure, I came here. అరే, నా లోపల ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం యొక్క విలువను తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చాను. All the opportunity on the earth is gone. భూమి మీద నాకున్న అవకాశాలన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. I don't want you to do that. మీరు అలా మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. Before you reach heaven, మీరు పరలోకం చేరే ముందే know your treasure. నీ యొక్క ఐశ్వర్యం గురించి నువ్వు తెలుసుకో. Amen. ఆమేన్. Number one, మొదటిది, why you should know your treasure. నీ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోవాలి? Number one, మొదటి అంశం, treasure will be helpful to become a successful person. ఒక విజయవంతమైన వ్యక్తిగా మారటానికి ఈ ఐశ్వర్యం నీకు సహాయం చేస్తుంది. Amen. ఆమేన్. When you understand your treasure, నీ లోపల ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు 100% 100% you will become a successful person. నువ్వు ఒక విజయవంతమైన వ్యక్తిగా మారతావు. You become a useful person. నువ్వు ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా You మారతావు. become valuable. నువ్వు విలువైన వ్యక్తిగా మారతావు. Amen. ఆమేన్. In the earthen vessel, ఈ మంటి ఘటములో there is a treasure. ఒక ఐశ్వర్యం ఉన్నది. Amen. ఆమేన్. There is a treasure on the inside of you. ఈ నీ లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. If you know this one, ఇది నువ్వు తెలుసుకుంటే, what is inside? లోపల ఏముందో తెలుసుకుంటే, Everything that you touch, నువ్వు తాకేది ప్రతిదీ కూడా, నువ్వు ముట్టే ప్రతిదీ, everything will become successful. ప్రతిదీ కూడా విజయవంతం అవుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In another word, మరొక మాటలో the చెప్పాలంటే, treasure ఈ ఐశ్వర్యము becomes a commodity. It becomes a vastu. అదొక వస్తు రూపంలో మారుతుంది. You can sell it. నువ్వు దాన్ని వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, You can market it మార్కెట్లో దాన్ని పెట్టవచ్చు. because it is valuable. ఎందుకంటే అది విలువైనది. Amen. ఆమేన్. So there is a treasure inside of you and you must know your treasure. తప్పక నీ లోపల ఒక ఐశ్వర్యం ఉన్నదని తెలుసుకోవాలి. ఆ ఐశ్వర్యం యొక్క విలువను గ్రహించాలి. Amen. ఆమేన్. Do you know why some men of God become popular, become famous? కొంతమంది దైవజనులు వారు ఎంతో పేరు గడించి, ఎంతో ప్రఖ్యాతి గడించిన వ్యక్తులుగా మారిపోతారు. ఎందుకు తెలుసా? Secret. మర్మం ఏంటంటే, Understand what is there inside. లోపల ఏమున్నదో అర్థం చేసుకుంటారు వాళ్ళు. అంతే. అంతే. Along with the treasure, ఆ యొక్క ఐశ్వర్యంతో పాటు
the grace of God comes. దేవుని కృప దిగి వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Along with the treasure, ఆ యొక్క ఐశ్వర్యంతో పాటు the grace is also there. దేవుని కృప కూడా ఉంటుంది. Through the grace, ఆ కృప ద్వారా with the treasure, ఆ ఐశ్వర్యంతో you become valuable. మీరు విలువైన వారిగా మారిపోతారు. Amen. ఆమేన్. ఇప్పుడు Now I want to become a worship leader. నేను ఒక ఆరాధన నాయకుడిగా అవ్వాలనుకుంటున్నాను. వర్షిప్ లీడర్. Can I become a worship leader? నాకు నేనుగా వర్షిప్ లీడర్గా అవ్వచ్చా? నేను అవ్వగలనా? లోపల there is no music, మ్యూజిక్ లేదు, టైమింగ్ లేదు, బీట్ లేదు, ఏమీ లేదు. I want to be a worship leader. Worship leader means how can I become? నేను వర్షిప్ లీడర్ అవ్వాలి. ఎలాగవుతావు? Find out that treasure. ఆ యొక్క ఐశ్వర్యంను కనుగొను. Amen. ఆమేన్. I'll tell you one more example. మరొక ఉదాహరణ చెప్తాను. I am not a pastor. నేను ఒక పాస్టర్ని కాదు. If I try to be a pastor, నేను పాస్టర్ని కాకపోయినా పాస్టర్ అవ్వాలి. if I want to become a pastor, నేను ఒక పాస్టర్ అవ్వాలనుకుంటే I cannot be a pastor. నేను పాస్టర్గా ఉండలేను. I don't have a art of a pastor. ఒక పాస్టర్ యొక్క హృదయం నాకు లేదు. I know what is inside. నా లోపల ఏముందో నాకు తెలుసు. I am a prophetic teacher. నేను ఒక ప్రవచనాత్మకమైన సందేశకుణ్ణి. నేను ఉపదేశకుణ్ణి. My treasure. నా యొక్క ఐశ్వర్యం. Every person, ప్రతి వ్యక్తి, whoever attends our meeting, మరి మా కూటాలకు హాజరైన ప్రతి ఒక్కరు will receive a prophetic word for them. వారి కొరకు ఒక ప్రవచనాత్మకమైన మాటను పొందుకుంటారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? That is my treasure. అదే నా యొక్క ఐశ్వర్యం. Maybe I don't call out people's name. నేను పేర్లు పెట్టి ప్రజల్ని పిలవకపోవచ్చు. But one thing, అయితే ఒకటి, through the word of God, దేవుని వాక్యము ద్వారా everybody, ప్రతి ఒక్కరు, whether it is a evangelistic meeting, మరి అదొక సువార్త కూడికైనా, it may be church meeting, సంఘ కూడికైనా, or it may be a leaders conference, లేదా ఒక నాయకుల సదస్సు అయినా, everybody, ప్రతి ఒక్కరు will carry something before they leave the meeting. వారు మీటింగ్ విడిచి వెళ్ళే లోపు వారు ఏదో ఒకటి పట్టుకొని వెళ్తారు. Why? ఎందుకు? That is my treasure. అదే నా యొక్క ఐశ్వర్యం. Amen. ఆమేన్. Know what is your treasure. నీ ఐశ్వర్యం ఏంటో నువ్వు తెలుసుకో. When you know that, నువ్వు అది తెలుసుకున్నప్పుడు you will become successful. నువ్వు విజయవంతుడిగా మారగలుగుతావు. Number 2, రెండవది, when you know your treasure, నీ యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకున్నప్పుడు the treasure will help you to be efficient. నీ యొక్క ఐశ్వర్యము నువ్వు ప్రభావవంతుడిగా ఉండునట్లుగా నీకు సహాయం చేస్తుంది. It is సామర్థ్యం. నువ్వు సమర్థుడిగా ఉండునట్లుగా చేస్తుంది. Treasure helps you to be efficient. ఈ ఐశ్వర్యమును నువ్వు తెలుసుకున్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు నిన్ను సమర్థుడిగా మారుస్తుంది అది. Amen. ఆమేన్. దాక్షక్త సమర్థుడు. No, dakshakta. Is there a word? Dakshakta. No, okay. సమర్థుడు. When you know your treasure, నీ యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకున్నప్పుడు this helps you to be efficient. నీ ఒక సమర్థవంతమైన వ్యక్తిగా ఉండునట్లుగా అది నిన్ను చేస్తుంది. Now what is this efficient means? ఈ సామర్థ్యం అంటే ఏంటి అసలు? Efficient means, ఈ సామర్థ్యత ఏంటంటే, now listen to this one. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. With a little fund, ఒక చిన్న కొంచెము డబ్బుతో, with little effort, ఆ చిన్న ప్రయాసంతో accomplishing great things. గొప్ప పనులు చేస్తారు. ఉన్న కొద్ది దాంతోనే పెద్ద పనులు చేస్తారు. I'll repeat it one more time. మళ్ళొకసారి చెప్తాను. Efficient means, ఈ సామర్థ్యం అంటే with what is available, అందుబాటులో ఉన్న కొద్ది దాంతో you do great things. గొప్ప కార్యాలు చేయడం. Amen. ఆమేన్. When you know the treasure,
ఆ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు when తెలుసుకున్నప్పుడు, you know your treasure, నీ ఐశ్వర్యం ఏంటో నువ్వు గ్రహించినప్పుడు, with little things, చిన్న వాటితో, with little, చిన్నదానితో you can accomplish great things. నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. There are some people కొంతమంది ఉంటారు, spend lot వారు చాలా వెచ్చిస్తారు, చాలా ఖర్చు పెడతారు, lot of money. చాలా డబ్బు ఖర్చు పెడతారు. At the end, the work is done very small. అయితే ముగింపులో చూస్తే పని చాలా కొద్దిగానే జరిగి But ఉంటుంది. if you know your treasure, అయితే నీ యొక్క ఐశ్వర్యం ఏంటో నువ్వు with గ్రహించినప్పుడు, little, చిన్నదానితో great things. గొప్ప కార్యాలు చేస్తావు. I give you an example. ఉదాహరణకు చెప్తాను. Jesus came into this earth, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు, spent 3.5 years in the ministry, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, picked up 12 disciples, 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు, and he sent them go into all the world. మీరు సర్వలోకమునకు వెళ్ళండి అని వారిని పంపించాడు. 12 people. 12 మందినే He said go into all the మీరు world. సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు. 12 people, what they can do? 12 మంది ఏం చేయగలరండి? Do you know what they did? వారు ఏం చేశారు తెలుసా? They turned 1/3 of the world. ప్రపంచ జనాభాలో మరి 3వ వంతులో 1వ వంతును పూర్తిగా మార్చేశారు. Amen. ఆమేన్. Out of every 3 person, 1 person is a Christian. 3 వ్యక్తుల్లో 1 వ్యక్తి క్రైస్తవుడిగా మారిపోయాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How? ఎలా? Jesus and his disciples understood what their treasure is. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు వారి యొక్క ఐశ్వర్యం ఏంటో వారు అర్థం That's చేసుకున్నారు. why they could become efficient. అందుకనే వారు సామర్థ్యం గల వ్యక్తులుగా, సమర్థులుగా తయారయ్యారు. Number 3, మూడవది, why you should know your treasure. నీ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోవాలి? Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Treasure will give you satisfaction. ఐశ్వర్యం అన్నది నీకు సంతృప్తిని కలుగజేస్తుంది. Some people do ministry. కొంతమంది పరిచర్య చేస్తారు, చేస్తూనే ఉంటారు. ఏమప్పా ఈ కోవిడ్ వచ్చింది, ఏం డబ్బు లేదు, ఏంటండి కోవిడ్ వచ్చింది, డబ్బులే లేకుండా అయిపోయింది పరిస్థితి, ఏమీ లేదు, గవర్నమెంట్ పని లేదు, గవర్నమెంట్ ఫండ్ లేదు, ఏం లేదు, ఏంటో ఏమో. దేవుడా మీరుంటే, దేవా నువ్వు అంటూ ఉంటే కొంచెం హెల్ప్ చేయండి, ఏమన్నా సహాయం చేయొచ్చు కదా దేవా. చూడండి ఎలా ఉంది పరిస్థితి, లైఫ్ పోతుంది, జీవితంపై అయిపోతుంది, గడిచిపోతుంది. ఆ టైంలో భార్య వస్తుంది, అదే టైంలో భార్య వస్తుంది, ఏమండి మీరు సేవ ఏంటండి మీరు సేవ అంటూ ఎక్కడాದ್ರೂ వెళ్ళి పని చేయండి, ఎక్కడైనా వెళ్ళి ఏదైనా పని చేయండి, పెయింటింగ్ కొట్టండి. పిల్లలకి ఏమీ లేదు, ఇంట్లోనే కూర్చొని కోవిడ్ వచ్చింది, మీరు ఎక్కడను మీరు బయటకు ఎక్కడికి వెళ్ళలేదు, మంచిగా తింటారు, వాళ్ళు మంచిగా తింటారు. ఏంటి ఇప్పుడు ఏం తినాలి? నో సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉండదు. బట్ ఇఫ్ యు నో యువర్ ట్రెషర్, అయితే నీ యొక్క ఐశ్వర్యం నువ్వు గ్రహిస్తే తృప్తి, నీకు సంతృప్తి ఉంటుంది. సంతృప్తి, యు విల్ బి సాటిస్ఫైడ్, నువ్వు సంపూర్ణంగా సంతృప్తిగా ఉంటావు. నాట్ బికాస్ యు గెట్ ఫుడ్, అంటే నీకేదో భోజనం దొరుకుతుందని కాదు, బికాస్ ఆఫ్ ద ట్రెషర్, ఆ యొక్క ఐశ్వర్యమును బట్టి. డు యు నో వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుందంటే గ్రేట్ సాటిస్ఫాక్షన్ కమ్స్ టు యు, గొప్ప సంతృప్తి నీకు ఏర్పడుతుంది. దేర్ ఇస్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ ట్రెషర్, నీ యొక్క ఐశ్వర్యం యొక్క ఆ నెరవేర్పు జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. Look at your neighbor. మీ పక్కవారిని చూడండి. Tell them like this. వారికి ఇలా చెప్పండి, know your treasure. నీ యొక్క ఐశ్వర్యం గురించి తెలుసుకో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Fourth one. నాలుగోది, why you should know your treasure. మన యొక్క ఐశ్వర్యాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? Your treasure will make you to shine. నీ ఐశ్వర్యము నిన్ను ప్రకాశింపజేస్తుంది. అరవాలి, గట్టిగా చెప్పాలి గట్టిగా. ఆమేన్, ఆమేన్. your treasure, నీ యొక్క ఐశ్వర్యము will make you to shine. నీవు ప్రకాశించేటట్టు చేస్తుంది. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
Without knowing your treasure, నీ యొక్క ఐశ్వర్యం గురించి నువ్వు గ్రహించకపోతే ఆహా mediocrity, మధ్యస్థానమే, మధ్యస్థాయిలోనే మిగిలిపోతాం, అంతే. మధ్యస్థంగా ఉండిపోతాం. పాస్టర్ ఏం సేవ, పాస్టర్ గారు ఏంటండి సేవ? పోతుందండి, ఏదో గడిచిపోతుందండి. వస్తుంది అండి, వస్తుందండి. 1000 రూపాయలు వస్తుంది కానిగా, ఒక 1000 రూపాయలు కానుక వస్తుందండి, పర్వాలేదు. ఎలక్ట్రిక్ బిల్కి 200 పోతుంది అండి, కరెంటు బిల్లు 200, 800 రూపీస్ 800 రూపాయలు అయితే మిగులుతాయిలేండి. పెట్రోల్ పోతుందండి, ఇప్పుడు పెట్రోల్ రేటు ఎక్కువ, పెట్రోల్ రేట్లు ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి, పెట్రోల్కే సగం వెళ్ళిపోతుందండి. హలో హలో, when you know your treasure, నీ యొక్క ఐశ్వర్యం నువ్వు తెలుసుకున్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు కనబడతావు, ప్రకాశిస్తావు. know your treasure, నీ యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకో. it's not easy, అది అంత సులభం కాదు. ఆహా, you need to find out, నువ్వు కనుగొనాలి. it all depends on your relationship and fellowship with the Holy Spirit. అదంతా కూడా పరిశుద్ధాత్మతో నీకున్న సన్నిహిత సంబంధము, ఆ సహవాసం మీద పడి ఉంటుంది. Amen. ఆమేన్. When you are close with God, నువ్వు దేవునితో సన్నిహితంగా దగ్గరగా ఉన్నప్పుడు, ఇదే నా మినిస్ట్రీ, ఇదే నా పరిచర్య అనే గ్రహింపు నీకు వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Turn with me to Exodus chapter 31. నిర్గమకాండం 31వ అధ్యాయం వైపు తిప్పండి. God was planning for the people of Israel to build a tabernacle. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టడానికి వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. And that moment, ఆ గడియలో God began to talk with Moses. దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. మోషే, open your Bible to Exodus chapter 31. చూడండి నిర్గమకాండం 31వ అధ్యాయం. I hope this morning you are receiving something. ఈ ఉదయకాలం మీరు ఏదైనా పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. Amen. ఆమేన్. Verse 1. మొదటి వచనం. Then the Lord spoke to Moses saying, see, I have called by name Bezalel, the son of Uri, the son of Hur, of the tribe of Judah. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మన్వడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచి తిని, and I have filled him with the Spirit of God, wisdom, in understanding, in knowledge, and in all manner of workmanship. అక్కడ చూసినట్లయితే జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, God, దేవుడు wanted to build a tabernacle. ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలనుకున్నాడు. Amen. ఆమేన్. There are thousands and thousands of people. వేల కొలది జనులు అక్కడ ఉన్నారు. Amen. ఆమేన్. God from top he looks down. దేవుడు పైనుండి అలా చూస్తున్నాడు. Thousands and thousands of people are there. ఆ చుట్టూ ఎటు చూసిన వేల కొలది వేలాది జనులు ఉన్నారు. God's eyes looked at one man. దేవుని దృష్టి అలా తిరుగుతూ ఒక్క వ్యక్తి మీదకి వచ్చి ఆగింది అక్కడ. One man. ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. And he is not Moses. ఆయన మోషే కాదు. Amen. ఆమేన్. He looks from top. ఆ పైనుండి చూస్తున్నాడు. I want a tabernacle. నాకు ఒక ప్రత్యక్ష గుడారం కావాలి. And I need one man. ఒక్క వ్యక్తి నాకు కావాలి. And God's eye fell upon Bezalel. బెసలేలు అనే వ్యక్తి మీద దేవుని దృష్టి పడింది. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. And God said to Moses, దేవుడు మోషేతో అంటున్నాడు, I have filled him with the Spirit of God. జ్ఞానాత్మతో నేను అతన్ని నింపి ఉన్నాను. Spirit of God. I have filled him with the Spirit of God. దేవుని ఆత్మతో నేను అతన్ని నింపి ఉన్నాను. Amen. ఆమేన్. First thing, మొదటిది, no minister can serve the Lord without the Spirit of God.
దేవుని ఆత్మ లేకుండా ఏ సేవకుడు పరిచర్య చేయలేడు. చెప్పాలి. You may be Baptist, you may be scientist. నువ్వు బ్యాప్టిస్ట్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, Whatever you may be. నువ్వు ఎవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. Pastor, I am CSI. లేదు పాస్టర్ గారు, నేను సిఎస్ఐ. No problem. నో ప్రాబ్లం. You are Anglican, no problem. ఆంగ్లికన్ అయినా పర్వాలేదు. You are brethren. నో problem. పర్వాలేదు. Oh, we are Bhakti Singh. మేము భక్తి సింగ్ వారం అండి. No problem. పర్వాలేదండి. No problem. పర్వాలేదు. But God's word says, అయితే దేవుని if పద్ధతి, anybody wants to shine, ఎవరైనా ప్రకాశించాలనుకుంటే, if anybody wants to shine, ఎవరైనా ప్రకాశించాలంటే first he must receive the Holy Spirit. మొదట ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండాలి. Amma. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God says దేవుడు అంటున్నాడు to Moses, మోషే, I have filled him with my spirit. నా ఆత్మతో నేను అతన్ని నింపి ఉన్నాను. Number 2, రెండవది, I have filled him with my wisdom. నా జ్ఞానముతో నేను అతన్ని నింపి ఉన్నాను. Number 3, మూడవది, I have filled him with my understanding. నా యొక్క గ్రహింపుతో నేను అతన్ని నింపి ఉన్నాను. I have filled him with talent to work on gold, silver and everything. వెండి బంగారములతో విచిత్రమైన పనులు కల్పించగలిగినటువంటి జ్ఞానముతో నేను అతన్ని నింపి ఉన్నాను. Amen. ఆమేన్. Bazaleel బసలేలు was a man began to shine on that day over the nation of Israel. ఆ దినాన, ఆ కాలంలో ఇజ్రాయెల్ జనాంగం ప్రజల మధ్యన ఆ వ్యక్తి ప్రకాశించడం మొదలుపెట్టాడు. Why? ఎందుకు? He understood the treasure inside of him. తన లోపల ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి ఐశ్వర్యంను గ్రహించాడు. Amen. ఆమేన్. Where did God give him all these things? దేవుడు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆయనకి? From where was Bazaleel when he God gave? ఇవన్నీ దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఈ బెసలేలు ఎక్కడున్నాడు? Wilderness. అరణ్యంలో ఉన్నాడు. Amen. ఆమేన్. He did not go to ITI training. ఐటీఐ ట్రైనింగ్ కి వెళ్ళలేదు. He did not do apprenticeship. అప్రెంటిస్షిప్ చేయలేదు. Or he did not do computer science. కంప్యూటర్ సైన్స్ చదవలేదు. He was in the wilderness. అరణ్యంలో, అడవిలో ఉన్నాడు. God gave him. దేవుడే ఆయనకి ఇచ్చాడు. I want to tell you one thing. ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. It's not the Bible college which changes you. బైబిల్ కాలేజ్ కాదు నిన్ను మార్చేది. Amen. ఆమేన్. బీడీ సిగరెట్. Oh, I have done బీడీ. నేను బీడీ చేశానండి అంటారు. Some people say, కొంతమంది అంటారు, I done బీడీ. నేను బీడీ చదివానండి. And then now you are selling CD in the meeting. ఇప్పుడు మీటింగ్ లో సీడీస్ అమ్ముకుంటున్నావు. Yeah. బీడీ చేసి selling సీడీలు అమ్ముకుంటున్నావు. It doesn't matter పర్వాలేదు whether you go to Bible college or not. నువ్వు బైబిల్ కాలేజ్ వెళ్ళావా The లేదా? treasure comes from heaven. ఐశ్వర్యము పై నుండి వస్తుంది. And you should know your treasure. నీ ఐశ్వర్యము ఏమై ఉన్నదో నువ్వు గ్రహించాలి. That will make you to shine. అది నిన్ను ప్రకాశమానంగా చేస్తుంది. చెప్పండి పాస్టర్లారా, పాస్టర్ గారు, one word I want to tell you. ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. Don't do everything. అన్ని నీ అంతట నువ్వు చేయకు. Don't look at somebody and do. ఎవరినో చూసి వారిలాగా చేయాలని చేయకు. Find out what you have. నువ్వు ఏం కలిగి ఉన్నావో దాన్ని గమనించు. Do that one. అది చెయ్యి. Amen. Soon you will start shining. త్వరగానే నువ్వు ప్రకాశించబోతున్నావు. Amen. That's why you should know your treasure. అందుకనే నీ యొక్క ఐశ్వర్యం ఏమైనదో నువ్వు తెలుసుకోవాలి. Amen. హల్లెలూయా. The next one. తర్వాత అంశం. Quickly let me go. త్వరగా నేను వెళ్తాను. Turn to 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, chapter 4. 4వ అధ్యాయం. Why we should know our treasure. మనం ఎందుకు ఈ యొక్క ఐశ్వర్యం గురించి తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Why we should know our treasure. మన యొక్క ఐశ్వర్యం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? Chapter 4, 4వ అధ్యాయము verse 1. మొదటి వచనం. Therefore, since we have this ministry, as we have received mercy,
we do not lose heart. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. Amen. ఆమేన్. First thing, మొదటిది, if you know your treasure, నీ యొక్క ఐశ్వర్యం నువ్వు తెలుసుకుంటే you will never quit the ministry. నీ పరిచర్యను నువ్వెప్పుడు మానివేయవు, ఆపివేయవు. ఆహా 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 ఆహా, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి చెప్పండి. అమ్మా. అమ్మా, when you know your treasure, నీ ఐశ్వర్యాన్ని గురించి నువ్వు గ్రహిస్తే ఎంత కష్టం వచ్చి ఉంటే, ఎంత కష్టమైనా రానివ్వండి, whatever problem, ఎంత సమస్య అయినా రానివ్వు, persecution హింస, or beating, అన్ని కొట్టడాలు, దెబ్బలు, anything happens, ఏమి జరిగినా గాని you will never quit your ministry. నీ పరిచర్యను నువ్వు ఎప్పుడు ఆపివేయవు. Amen. ఆమేన్. Pastor Amma, పాస్టర్ అమ్మా, you will never tell your husband stop ministry and do something. నీవు నీ భర్తకు ఎప్పుడు చెప్పవు పరిచర్య ఆపివేసి ఏదైనా పని చేయమని చెప్పవిక. Aha. ఆహా, When you know the treasure, ఆ ఐశ్వర్యం నువ్వు తెలుసుకున్నప్పుడు you will never quit ministry. నువ్వు పరిచర్యను ఎప్పుడు మానివేయవు, ఆపివేయవు. Maybe you fell in sin నువ్వు ఒకవేళ పాపంలో పడి ఉండొచ్చు, and again you rise again. మళ్ళీ నువ్వు లేస్తావు పైకి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, when a righteous man falls 7 times, he will rise again. నీతిమంతుడు 7 సార్లు కింద పడినను వాడు తిరిగి లేచును. Nobody is perfect. ఎవరు పరిపూర్ణులు కాదు, Everybody is this one. అందరూ ఇదే కదా, Everybody is this one. అందరము ఈ మట్టి పాత్రలమే. But we are acting as if we have never committed sin. మనం ఎప్పుడు ఏ పాపము చేయలేదు అన్నట్టుగా నటిస్తున్నాం అంతే. Oh, you ఏమి నాకే ఓహో, నాకు పాపం అంటే ఏంటో తెలియదు, కరెక్ట్గా పైన వచ్చాము, పైనుండే నేరుగా దిగొచ్చామన్నట్టుగా ఉన్నాం. ఇది నాటకం అంటే నాటకం. నాటకం అండి ఇదంతా. ఎవ్రీథింగ్ ఇస్ క్లే. అంతా కూడా మట్టే, క్లే. మట్టి పడిపోతుంది, లేచుతుంది, పడుతుంది, లేస్తుంది. ఆమేన్. ఆమేన్. When you know your treasure, నీ ఐశ్వర్యం నువ్వు తెలుసుకున్నప్పుడు you will never quit ministry. నీ పరిచర్యను ఎప్పుడు ఆపవు. Who is that thinking it's enough ministry? ఇక ఈ పరిచర్య చాలు అని ఆలోచించేవారు ఎవరు? To you I am speaking. నీతోనే నేను మాట్లాడుతున్నాను. To you I am speaking. నీతోనే నేను మాట్లాడుతున్నాను. If you can see this afternoon the treasure that is inside of you, ఈ మధ్యాహ్నం నేను మీతో మాట్లాడుచున్నటువంటి సమయంలో నీ యొక్క ఐశ్వర్యం ఏమై ఉన్నదో నువ్వు గ్రహిస్తే you will never quit. నువ్వెప్పుడు మానివేయవు. Devil is tempting you. అపవాది నిన్ను శోధిస్తున్నాడు. He's saying leave, leave, leave. విడిచిపెట్టు, విడిచిపెట్టు, మానేసేయ్, మానేసేయ్ అంటున్నాడు వాడు. But God is telling you, అయితే దేవుడు నీతో అంటున్నాడు, I want to make you shine. నిన్ను ప్రకాశించే వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను. Shine. ప్రకాశించు. Hallelujah. హల్లెలూయా. I want you to receive that one. అది నువ్వు పొందుకోవాలని నేను కోరుచున్నాను. Amen. ఆమేన్. So when you know your treasure, నీ ఐశ్వర్యం నువ్వు తెలుసుకున్నప్పుడు you will never quit ministry. నువ్వెప్పుడు పరిచర్య మానవు. The next thing, తర్వాత అంశం, if you read in 2, 3 and 4 verses, 2, 3, 4 వచనాలు చదివితే do you know what will happen? ఏం జరుగుతుందంటే, Let's read verse 2. 2వ వచనం చదువుకుందాం. And we have renounced hidden things of shame, not walking in craftiness, nor handling the word of God deceitfully, by manifestation of the truth, commending ourselves to every man's conscience in the sight of God. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అసమానమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. Amen. ఆమేన్. Next one. తర్వాత అంశం, If you know the treasure inside of you, నీ లోపల ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం తెలుసుకున్నట్లయితే you don't need to preach the word of God in a crafty way. నీవు దేవుని వాక్యంను
వంకరగా మాట్లాడి బోధించనక్కర్లేదు. Look at the word. కుయుక్తిగా బోధించనక్కర్లేదు. Amen. ఆమేన్. God's, if you know the treasure, నీవు ఆ ఐశ్వర్యం గురించి గ్రహిస్తే you will never preach in craftiness. నీవు కుయుక్తిగా దేవుని వాక్యాన్ని బోధించవు. Amen. ఆమేన్. Pastors, పాస్టర్లారా amen చెప్పాలి అండి. ఆమేన్ చెప్పాలండి. Some pastors do that. Not you are good people. మీరు కాదులేండి, మీరు చాలా మంచివారు. కొంతమంది పాస్టర్లు బెంగళూరులో ఉన్నారు, వాళ్ళు చేస్తారు. Pastor, we want to build a church. పాస్టర్ గారు మేము చర్చ్ కట్టాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మీరు చర్చ్ కట్టాలి, మీరు చర్చ్ కట్టాలి, నేను ఏమికి ప్రార్థన? నేనెందుకు ప్రార్థన చేయాలి? What does it mean? అంటే దాని అర్థం ఏంటి? పాస్టర్ గారు, we are building church. మేము చర్చ్ కడుతున్నాం. ఎవరు సపోర్ట్ లేదండి, ఎవ్వరు సపోర్ట్ లేదండి, ఫారిన్ సపోర్ట్ లేదండి, ఫారెన్ సపోర్ట్ లేదు, ఏమి లేదు. యాక్చువల్లీ 60 lakhs అవుతుంది, 60 లక్షలు అవుతుంది ఖర్చు. ప్రార్థన చేయండి. Hey, this is, I call it spiritual begging. ఇది నేనేమంటే ఆత్మ సంబంధమైన భిక్షము అంటాను. Tell directly, నేరుగా చెప్పేసేయ్. ఒకటి కొంచెం ఇవ్వండి చర్చ్ కట్టడానికి, చర్చ్ కట్టడానికి మీరేమైనా సహకరించండి అని నేరుగా చెప్పొచ్చు కదా. ప్రార్థన చేయండి అని నేను చెప్తాం, ప్రార్థన చేస్తాము, మేము కూడా ప్రార్థన చేస్తామని మేము అంటాం. దిస్ ఇస్ పాస్టర్ గారు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. పాస్టర్ వెన్ హి టాక్స్ విత్ ద బిలీవర్స్, పాస్టర్ గారు విశ్వాసులతో మాట్లాడినప్పుడు తెలుసు, మీకు తెలుసు ఇక హౌ టు టాక్, యు నో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు. బైబిల్ అంటుంది, ఇఫ్ యు నో యువర్ ట్రెజర్, నీ యొక్క ఐశ్వర్యం గురించి నువ్వు తెలుసుకొని గ్రహించిన వ్యక్తివైతే, యు డోంట్ ప్రీచ్ ఇన్ ద క్రాఫ్టీనెస్, నువ్వు కుయుక్తిగా వాక్యమును బోధించవు. చెప్పాలి. హల్లెలూయా. ఏం పాస్టర్ ఇలాగ మాట్లాడతారు మీరు గట్టిగా? ఏంటండి పాస్టర్ గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు? వెరీ డైరెక్ట్ గా చెప్తారు, నేరుగా ముఖం మీద చెప్పేస్తున్నారు ఏంటి? బికాజ్ I want to tell you, find out your treasure. నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మీ యొక్క ఐశ్వర్యాన్ని మీరు గ్రహించండి, తెలుసుకోండి. If you have treasure, నీకు ఐశ్వర్యం ఉంటే, you don't need to use cunningness. నీవు కుయుక్తిని వాడనక్కర్లేదు. ఆకలి వచ్చిందా? ఆకలి అవుతుందా? ఎస్సా? నో. ఆత్మీయ ఆకలి లేదా? మీరు ఏం అది ఎస్ ముందు చెప్పారు, నో మీరు ఎస్ అని చెప్పారు, నో అది నో అన్నారేంటి మరి? అక్కడ సాంబార్ రెడీ అవ్వలేదండి, అక్కడ సాంబారే రెడీ అవ్వలేదు. ద నెక్స్ట్ వన్, తర్వాత అంశం, when you know your treasure, నీ యొక్క ఐశ్వర్యంను నువ్వు తెలుసుకొని గ్రహిస్తే, do you know what will happen? ఏం జరుగుతుందంటే, verse 5, 5వ వచనం, for we do not preach ourselves but Jesus the Lord, ourselves as bond servants for Jesus sake. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఆమేన్. ఆమేన్. when you know your treasure, నీ ఐశ్వర్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, you won't be self promoter. మరి నిన్ను నీవు హెచ్చించుకున్నట్టుగా ఉండవిక. I'll repeat it. మళ్ళీ చెప్తాను. If you know your treasure, నీ ఐశ్వర్యాన్ని నువ్వు సరిగా తెలుసుకోగలిగితే, you won't boast about you. నీ గురించి నువ్వు అతిశయముగా మాట్లాడవు, అతిశయించవిక. వద్దు, you don't need to. నువ్వు అతిశయించనక్కర్లేదిక. ఆమేన్. ఆమేన్. You don't need to promote yourself. నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం, అతిశయపూర్వకంగా చెప్పుకోనక్కర్లేదు, అవసరం లేదు. Your treasure, నీ ఐశ్వర్యము will promote you. నిన్ను హెచ్చిస్తుంది.
Amen. ఆమేన్. I think many of you did not understand. మీలో చాలా మందికి అర్థం కాలేదనుకుంటాను. When you do not know your treasure, నీ ఐశ్వర్యం గురించి నువ్వు తెలుసుకోకుండా ఉన్నప్పుడు you promote yourself. నిన్ను నువ్వు హెచ్చించుకొని మాట్లాడతావు. బెంగళూరు నుంచి వచ్చాను ఏమనుకున్నావు? బెంగళూరు International minister. అంతర్జాతీయ సేవకుడు. డేటే లేదు, ఖాళీ లేదు. because no calendar only. ఎందుకంటే తలాంతే లేదు కదా. Big man. గొప్ప వ్యక్తిని, పెద్ద వ్యక్తిని. I come with my wife also. నా భార్యతో పాటు వచ్చాను. ఫ్లైట్ లో వచ్చాము, విమానంలో వచ్చాము. నా డబ్బు కాదు, మా డబ్బు కాదు. Pastor did. Hey, you don't need to tell about yourself. నీ గురించి నువ్వు చెప్పనక్కర్లేదు. When you know your treasure, నీ ఐశ్వర్యాన్ని గురించి నువ్వు గ్రహిస్తే you don't promote yourself. నీ గురించి నువ్వు అతిశయపడవు, చెప్పవు. But the treasure అయితే ఆ ఐశ్వర్యము will promote you. నిన్ను హెచ్చిస్తుంది. ఏది కావాలి? నీకేం కావాలి? Do you want to promote yourself? నిన్ను నువ్వు హెచ్చించుకోవాలనుకుంటున్నావా? Or do you want the treasure to promote you? లేదా ఆ ఐశ్వర్యము నిన్ను హెచ్చించాలని కోరుచున్నావా? If you have something inside of you, నీ లోపల ఏదైనా నువ్వు కలిగి ఉంటే, whatever you cover, నువ్వు ఏది కప్పిపెట్టినా, whether you open your mouth or not, నువ్వు నోరు తెరిచినా తెరవకపోయినా, that treasure is visible. ఆ యొక్క ఐశ్వర్యము దృశ్య రూపకంగా కనబడుతుంది. That's why I said your treasure will make you to shine. అందుకనే నేను మీకు చెప్పాను, ఐశ్వర్యమే నిన్ను ప్రకాశింపజేస్తుంది. That treasure will make you successful. ఆ ఐశ్వర్యమే నిన్ను విజయవంతుడిగా That చేస్తుంది. treasure will make you efficient. ఆ ఐశ్వర్యమే నిన్ను సమర్థుడిగా చేస్తుంది. The treasure will give you satisfaction. ఆ ఐశ్వర్యమే నీకు సంతృప్తిని కలిగిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There is a treasure inside of you. నీ లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. Look at your neighbor. మీ పక్కవారిని చూడండి. Before I finish, నేను ముగించే ముందు I want you to tell your neighbor, మీ పక్కవారికి చెప్పండి ఈ మాట. you have a treasure inside of you. నీ లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. Amen. ఆమేన్. I hope everybody understood. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఈ కాన్ఫరెన్స్ లాభమా? ఈ సదస్సు ప్రయోజనకరమేనా, లాభమేనా? లాభమా? You need to thank God and thank Denny. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. డెన్ని గారికి మీరు కృతజ్ఞత చెల్లించాలి. Caleb is here. Give him the glory to God. మనం దేవునికి మహిమను ఆరోపిద్దాం. Amen. ఆమేన్. There is a treasure inside of you. నీ లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. Till you find the treasure what is inside of you, నీ లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటో నువ్వు కనుగొనకపోతే, you will remain mediocrity. నువ్వు కనుగొననంత వరకు ఆ మధ్యస్థ స్థితిలోనే మిగిలిపోతావు. But if you know the treasure, అయితే ఆ యొక్క ఐశ్వర్యం గురించి నువ్వు తెలుసుకోగలిగితే, let me talk a little bit about Pastor Jairaj. పాస్టర్ జయరాజ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్తా. Something great, God is using him. తనను చాలా బలంగా దేవుడు గొప్పగా వాడుకుంటున్నారు. Do you know why? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? Because he understood what is inside of it. తన లోపల ఏముందో తను కనుగొన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. If you know what is inside of you, నీ లోపల ఏముందో నువ్వు అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే, you won't compare yourself with another man of God. మరొక దైవజనునితో నిన్ను నువ్వు పోల్చుకోవిక. ఆహా. Hallelujah. హల్లెలూయా. You know your treasure. నీ యొక్క ఐశ్వర్యం నీకు తెలిసి ఉంటుంది. Amen. ఆమేన్. Actually, if I would have born in Benian's house, no? బెన్నిహిన్ గారి ఇంట్లో నేను పుట్టుంటే, if I would have born in DGS Dinakaran Aya's house, DGS దినకరన్ అయ్య గారి ఇంట్లో నేను కనుక నేను పుట్టి ఉంటే మంచిది, బాగుండేది. అలా పుట్టకపోవడమే మంచిది. అవునండి.
ఇప్పుడు if I would have born in DGS Dinakaran Ayya's house, డిజిఎస్ దినకరన్ గారి ఇంట్లో కనుక నేను పుట్టి ఉంటే ఇప్పుడు some people say, కొంతమంది అంటారు, today I will be shining. నేను ఈరోజు ప్రకాశించేవాడిని అందరిలో. Good, you are not born. పుట్టలేదు, మంచిదైంది. Amen. ఆమేన్. He knows better where you should be born. నువ్వు ఎక్కడ పుడితే మంచిదో ఆయనకు బాగా తెలుసు. Amen. ఆమేన్. అది పల్లెటూరో ఎక్కడనో, పల్లెటూరా ఎక్కడైనా పర్వాలేదు, no problem. ఏం పర్వాలేదు. He knows where you and I need to be born. నీవు నేను ఎక్కడ పుడితే మంచిదో ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Before I finish, నేను ముగించే I ముందు want to tell you one joke. ఒక జోక్ చెప్తాను మీకు. There was a TV preacher, ఒక టీవీ ప్రసంగికుడు ఉన్నాడు, lady. స్త్రీ, I won't mention the name. పేరు చెప్పను. She also came for the conference ఆమె కూడా కాన్ఫరెన్స్కి వచ్చింది అక్కడికి, to America. అమెరికాకి. So we were all walking because it's a new place. We are seeing everything and going. మరి కొత్త స్థలం కాబట్టి అన్ని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అందరం కలిసి. Walking only. నడుస్తూనే వెళ్తున్నాం అందరం. In America, nobody walks. అమెరికాలో అసలు ఎవరు నడవరు, Everybody car. అందరికీ కారు ఉంటుంది. Only those Indians are walking. ఆ ఇండియా వాళ్ళు మాత్రమే నడుచుకుంటూ పోతున్నారు, Car ledu. కారు లేదు కదా. So I was also walking. నేను కూడా నడుస్తా ఉన్నాను. ఇక That lady said, ఆ స్త్రీ అన్నది, and suddenly as we were walking, మేము అలా నడుస్తుండగా అకస్మాత్తుగా there was a pigeon eating something. అక్కడ ఒక పావురము ఏదో తింటా ఉంది. The pigeon was eating. ఆ పావురం ఏమో తింటా ఉంది అక్కడ. Brother, see this pigeon. ఈ పావురాన్ని చూడండి, Enta, what a blessing. ఎంత ధన్యత దీనికి. Living in America. అమెరికాలో ఉంటుంది ఇది. Pigeon పావురము in America. అమెరికాలో ఉందంట. That lady says to me, ఆ స్త్రీ నాతో అంటుంది, brother, బ్రదర్ చూడండి, దానికి ఎంత ధన్యత చూడండి, living in America. అమెరికాలో ఉంటుందండి ఇది. God knows where to keep. నువ్వు ఎక్కడ ఉండాలో దేవునికి తెలుసు, ఎక్కడ పుట్టాలో. Praise God, we are not pigeon. Praise God, we are not pigeon. మనము ఆ పావురం కాదు కాబట్టి దేవునికి స్తోత్రం. He created us in his own image. ఆయన స్వరూపములో మనల్ని సృష్టించాడు. Placed a treasure inside of us. మన లోపల ఐశ్వర్యమును పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Friends, స్నేహితులారా, there is a treasure. ఒక ఐశ్వర్యం ఉంది. Amen. ఆమేన్. I want you to stand up. అందరం లేచి నిలబడదాం. Morning session. కొంచెం. But today is the last day. అయితే ఈరోజు చివరి రోజు కదండి. I want you to come back early మీరు త్వరగా తిరిగి రావాలి. and we'll finish it. I'll finish it my last session. నేను నా చివరి తరగతి ముగించేస్తాను. I want to talk very, very important thing. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం నేను మాట్లాడాలని కోరుచున్నాను. How to take the treasure outside. ఆ లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బయటికి ఎలా తీయాలి, That is more important. అది చాలా ప్రాముఖ్యం. How to take the treasure which is inside and it has to come out. లోపల దాగి ఉన్నటువంటి ఐశ్వర్యం నువ్వు ఎలా తెలుసుకొని దాన్ని ఎలా బయటికి తీయాలో నువ్వు తెలుసుకోవాలి. Amen. ఆమేన్. And in this conference, ఈ సదస్సులో you will learn it నువ్వు దాన్ని నేర్చుకుంటావు. and lifelong జీవితకాలం అంతా you will take it. దాన్ని బయటికి తీస్తూనే ఉంటావు. You will take it. తీస్తూనే ఉంటాం బయటికి. This is not ordinary where it will get exhausted. మరి ఇది అలసిపోయేటట్టుగా ఉండే మామూలు రోజు కాదు ఇది. It will keep coming. అది బయటకు వస్తూనే ఉంటుంది. Because it is God's treasure. ఎందుకంటే అది దేవుని ఐశ్వర్యం. If gold mine is not getting empty, మరి అది ఖాళీ అయిపోతుందేమో. gold mine is not getting empty. మరి ఆ యొక్క బంగారు గనులు ఖాళీ అవ్వట్లేదు. Like that, అదే రీతిగా more than that, దానికంటే మించి God's treasure. దేవుని ఐశ్వర్యం. Amen. ఆమేన్. From your belly, నీ కడుపులో నుండి rivers of living water will flow. జీవ నదులు ప్రవహించబోతున్నాయి.
Amen. ఆమేన్. He has kept it inside. అది మన లోపల పెట్టి ఉన్నాడు ఆయన. He has kept it inside. ఆయన దాన్ని మన లోపల పెట్టి ఉన్నాడు. నేనేం పెట్టలేదండి. మీరేం పెట్టుకోకండి మీ అంతట మీరు. నేను పెట్టుకోలేదు. He has kept it. ఆయన పెట్టాడు. And it will never get exhausted. అది ఎప్పుడు అయిపోదు. Every eye is closed. అందరు కళ్ళు మూసుకోండి. There is a treasure inside of you. మన లోపల ఒక ఐశ్వర్యం ఉన్నది. The glory, the grace, the gift, the power, the talent, the abilities, everything is inside of you. ఆ యొక్క మహిమ, ఆ యొక్క కృప, ఆ యొక్క ఐశ్వర్యము, ఆ యొక్క తలాంతులు, ఆ యొక్క శక్తి, ఆ సమస్తము మనలో ఆయన పెట్టి ఉన్నాడు. Everyone looking unto him. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆయన తట్టుకు చూద్దాం. మహిమయే 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 మహిమ ఉన్నది. There is a glory. మహిమ ఉన్నది. There is a glory. మహిమ ఉన్నది. It is inside of you. నీ లోపల మహిమ ఉన్నది. It's inside of you. అది నీ లోపల ఉన్నది. Whoever have decided, whoever have making a decision to quit the ministry. ఎవరెవరైతే ఈ పరిచర్యను ఆపివేయాలి, మానేయాలని ఎవరైతే లోపల ఆలోచిస్తున్నారో, I want you to know one thing. నీవు ఈ ఆలోచన చేసుకో. You need to know one thing. ఒక్క విషయం తెలుసుకో. There is a glory of God. దేవుని మహిమ ఉన్నది నీ లోపల. There is a glory of God. దేవుని మహిమ ఉంది నీ లోపల. There is a glory of God. దేవుని మహిమ ఉన్నది. It can transform nations. మరి ఆ మహిమను కలిగి ఉన్నావు. It can transform nations. అది జనాంగముల దేశములను మార్చగలదు, రూపాంతరపరచగలదు. మహిమయే 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 మహిమయే. Receive it. పొందుకోండి. మహిమయే 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 మహిమయే. Everyone calling upon God. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ Lift up your hand మీ చేతులు పైకెత్తండి. and then call upon him. ఆయనకు మొరపెట్టండి. దేవుడా, దేవుడా, I need what I want to know what you have placed inside of me. నా లోపల నువ్వు ఏమి పెట్టి ఉన్నావో నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. I want to know what you have placed inside of me. నా లోపల నువ్వు ఏం పెట్టావో నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. Everybody, ప్రతి ఒక్కరు, everybody. ప్రతి ఒక్కరు మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ దినం మేమేమై ఉన్నామో తెలుసుకొని నీ సేవలో బహుబలంగా ముందుకు కొనసాగుట కొరకై, మా ఆశీర్వాదం కొరకై డిన్ని ఇశ్రాయేల్ అన్నగారిని ఎప్పుడో మీరు ప్రేరేపించి ఈ దైవదాసుడు ఈ దినం ఇక్కడికి రావాలని, నిబిడలమైన మేము ఈ మాటలు వినాలని నీ నిత్య సంకల్పంలో ఏర్పాటు చేసి
మేమేమై ఉన్నామో మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. మేము మట్టి పాత్రలము, అనేక సార్లు పడిపోయినప్పటికీ మరలా తిరిగి లేవగలమని, నీ కొరకు ప్రకాశించగలమని, ఒక విప్లవాత్మకమైన సేవ చేయగలమని, ఒక తృప్తి కలిగిన సేవ, మమ్మలను మేము ఘనపరుచుకోకుండా అయ్యా నీవే మమ్మల్ని ఘనపరిచే సేవ, అయ్యా అద్భుతాలు చేసే సేవ, 100% అయ్యా ఇదిగో దయ్యములను వెళ్ళగొట్టగలిగి స్వస్థపరచగలిగి నీకు మహిమ తేగలిగే సేవను ప్రభువా అల్పులమైన మేము చేయగలమని, మాలో నీ మహిమ ఉందని ప్రభువా జ్ఞాపకం చేసి మమ్మలను బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికలు వ్యర్థమైపోలేదని మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఈ కూడికలు వ్యర్థమైపోలేదని స్తుతిస్తున్నాము నాయన. నీ దాసుడు ఖర్చు పెట్టిన ధనం వ్యర్థమైపోలేదని స్తుతిస్తున్నాము నాయన. నీ కొరకు మేము ప్రకాశించగలమయ్యా. ఇది మొదలుకొని ప్రభువా మేము కలిగి ఉన్న చిన్న కార్యాల ద్వారా, చిన్న తలంతుల ద్వారా, చిన్న పాత్రలుగా నీ కొరకు మహిమ కలిగిన సేవ చేయగలమని మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము గొప్పవారి పిల్లలుగా పుట్టనక్కర్లేదు నాయన. మేము ఎక్కడ పుట్టాలో, ఎక్కడ సేవ చేయాలో, ఎలా సేవ చేయాలో నీకు తెలుసు ప్రభువా. నీకు వందనాలు నాయన. ప్రభువా మమ్మలను మీరు పిలిచారు ప్రభువా. మనుషులు పిలవలేదు, మంత్రులు పిలవలేదు, మరెవ్వరు పిలవలేదు నాయన. నువ్వు పిలిచిన దేవుడవు ప్రభువా. వాడు కొనగలిగిన సమర్థుడమైనందుకు స్తోత్రం. ఉదయకాల సెక్షన్ బట్టి వందనాలు నాయన. మేము కానానీయులుగా ఉండకూడదని మాట్లాడినందుకు స్తోత్రం. రెండో సెక్షన్ బట్టి వందనాలు ప్రభువా. మేమేమై ఉన్నామో మాకు తెలియజేసినందుకు స్తోత్రం అయ్యా. జరగబోతున్న సెక్షన్ బట్టి కూడా కృతజ్ఞతలు నాయన. ఈ స్థలంలో ఉన్న వారు ఎవ్వరూ వెళ్ళిపోకుండా నీ మాట కొరకు ఎదురు చూసి అయ్యా ఇదిగో బలపరచబడి ముందు కొనసాగిన కృప చూపండి. ఇంతవరకు మమ్మల్ని బలపరిచినందుకై నీ పాదాలకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. గట్టిగా చెప్తాం ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండో సెషన్ ముగించబడింది ప్రియులారా. మీ కొరకు శ్రేష్టమైన వెజిటేరియన్ భోజనం సిద్ధంగా